చేస్తున్నాము. మనం కొత్త నిబంధన వారం కదా, 27 పుస్తకాలు క్యారీ చేస్తే అయిపోద్ది కదా. ఇంకా 39 ఎందుకు మనం తీసుకుని తిరుగుతున్నాం? ఎప్పుడన్నా ఆలోచించారా? పాత నిబంధనలు లేము, మనము ధర్మశాస్త్రం కింద కాడి కింద లేము. మరి దాన్ని ఎందుకు ఎత్తుకొని తిరుగుతూ ఉన్నాం? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన జీవితంలో 6వ తరగతి పాస్ అయ్యి 7వ తరగతికి వెళ్ళాము. బాగా వినండి, ఎక్కడ డిస్టర్బెన్స్ పెట్టుకోకండి, ప్రశాంతంగా ఒక అరగంట కూర్చోండి. ఏసు పాదం దగ్గర కూర్చున్నట్టుగా కూర్చోండి. ఒక మాట ప్రార్థన చేస్తే అంతకరకు సెట్ అయిపోండి. ప్రేమగల తండ్రి, మా ప్రియులందరి మనస్సులో నిమ్మలం దయచేయండి, ప్రశాంత వాతావరణం దయచేయండి. నీ బిడ్డలు క్షేమాభివృద్ధి కలుగునట్లు ప్రభా నీ వాక్యాన్ని పంచి బలపరచము. నా దేవా మీకు స్తోత్రం. మంచి నెల పడవితరంగా చేయమని యేసునామమున ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రశాంత్, ఇంకా అలజడి ఉంది. అందరూ ఎక్కడికక్కడ స్థలాలు చూసుకొని కూర్చోండి. ఆంటీ గారు ఇంతక కొండ మీద ప్రసంగం లాగా ఉండాలంటే అట్లే అందరు కలిసి కూర్చోండి. దేవుని వాక్యం వినటం పండగ. చెప్పండి, ఏంటి దేవుని వాక్యము? పండగ. దేవుని వాక్యము పండగ అంటే ఆ రోజుల్లో మన్నా ఎట్లా కురిస్తే అందరూ పండగలాగా పొద్దున లేచి వెళ్ళి ఏరుకున్నారో, ఇప్పుడు మనకు దేవుని వాక్యము పండగ. దేవుని వాక్యమై ఉంటే మనకేం పండగ కాదు, కానీ అది మన జీవితాన్ని సరిచేయగల, అంటే జీవితానికి మేలు కలిగిస్తుంది. వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేస్తూ వస్తే నెరవేరుస్తాడు. అంటే లేనిది ఉన్నవాటిగా మార్చగల దేవుడు కదా. సరే, అందరూ కూర్చోండి అమ్మా, దయచేసి వాక్యానికి వెళ్దాం. పాత నిబంధన గ్రంథం ఎందుకు మనం తీసుకువెళ్తున్నాం? ఫర్ ఎగ్జాంపుల్ 6th క్లాస్ మనం పాస్ అయ్యాము, లేకపోతే 500 నోట్లు ఉన్నాయి, అది బెస్ట్. డిమానిటైజేషన్లో 500 నోట్లు ఏమైనాయి? చిత్తు కాగితాల కంటే చెత్తగా అయిపోయింది. ఆ చిత్తు కాగితాన్ని మోసుకుని వెళ్తున్నామా? ఇప్పుడు కొత్త నోట్లే తీసుకెళ్తున్నామా? మరి పాత నిబంధన రద్దయిపోయింది అని మనం అనుకుంటున్నాము, ధర్మశాస్త్రం కాడి కింద మనం లేమంటున్నాము. మరి ఎందుకు 39 పుస్తకాలు బరువు కోసం ఎత్తుకుంటా తిరుగుతున్నాము? అమ్మా, పాత నిబంధనలో జరిగిన విషయాలన్నీ నూతన నిబంధనలో కూడా జరుగుతున్నాయి. హిస్టరీ టీచర్స్ అస్. హిస్టరీ ఏం చేస్తుందండి? చరిత్ర మనకు నేర్పిస్తున్నాయి పాఠాలు. అవి ఒక ఎగ్జాంపుల్స్ అనమాట. ఏంటి పాత నిబంధన ఏంటంటే మనకు ఒక ఎగ్జాంపుల్, నమూనా. వాళ్ళు చేసినవే మన జీవితంలో జరుగుతున్నాయి. చూసుకుందాం, చూడండి. నిర్గమకాండం 12వ అధ్యాయంలో, మీరు బాగా వినండి అమ్మా, పుస్తకాలు తిప్పితే బైబిల్ ఏంది ఒక బాగా వినండి. యేసు ప్రభువారిని ఎట్లా విన్నారు కొండ మీద ప్రసంగంలో, అట్లా వినండి. బైబిల్ ఎప్పుడు చూడాలో అప్పుడు చెప్తా. నిర్గమకాండం 12లో ఏం జరిగింది? ఆ రాత్రి పస్కా బలి పశువును వధించి దాని రక్తాన్ని ద్వారబంధం మీద రాస్తే సంహార దూత ఆ రోజు రాత్రి వెళ్తూ పెద్ద కుమార్తెను చంపడానికి ప్రయత్నించినప్పుడు రక్తము గనక కనబడితే ద్వారబంధం మీద ఆ ఇంటిలో శవము వెళ్ళదు, సావు ఉండదు కదా. అంటే మరణం నుంచి జీవానికి తప్పింపబడిన అనుభవం. ఆ నిరపరాధమైన గొర్రెపిల్ల రక్తముతో ఆ కుటుంబము రక్షింపబడింది సంహారదూత దగ్గర. అట్లాగే మనం కూడా నిరపరాధమైన దేవుని గొర్రెపిల్ల అయిన యేసు ప్రభువారి రక్తాన్ని, యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రపరుస్తుంది. ఎక్కడ ఉంది అది? 1 యోహాను 1:7. అందరు చెప్పగలగాలి. ఈ కొన్ని వచనాలు అయితే మనకు కంఠోపాఠంగా రావాలి కదమ్మా. ఎందుకంటే రోజు మనం ఎత్తుకుని పోయేది బైబిలే, మన నాథుడైన యేసు ప్రభువారు చెప్పిన మాటలు కాబట్టి మనకు ఫట్ట రావాలా, ఎట్ట బుల్లెట్లు లాగా రావాలా దేవుని వాక్యం. సరే, మొదటి అనుభవం ఏంటి చెప్పండి? ఇశ్రాయేలీయుల జీవితంలో ఫరో దాసత్వం నుంచి విడుదల ఒక రక్తము ద్వారా కలిగింది. మన జీవితంలో మన పాపపు నైజం నుంచి, పాపపు అలవాట్ల నుంచి, పాపపు కాడి నుంచి మనకు ఎలా విడుదల కలిగింది? యేసు రక్తము ద్వారా. సరేనా? 2 సేమ్ ఉన్నాయా? రెండోది, ఆ రాత్రి వారు దాటుతూ వెళ్తున్నప్పుడు సడన్గా ఎర్ర సముద్రం వచ్చింది. ఎలా దాటుదాం ప్రభువా అని మోసే ప్రార్థన చేసినప్పుడు నీ కర్ర చాపి ఎర్ర సముద్రం 2 పాయలు అవుతాయి, ఇందులో గుండా వెళ్ళండి అని వెళ్ళారు. అంటే దేవుని వాక్యం ఏం చెప్తుంది మనకు అంటే, ఎర్ర సముద్రం బాప్తిస్మానికి సూచన.
చెప్పండి, దేనికి సూచన? దానికి వచనం కూడా ఉంది. 1 కొరింథీ 10:2లో ఏముందంటే, 1 కొరింథీ 10:2లో ఎవరన్నా ఒక్కరు మాత్రం తెలుగు బైబిల్ ఉన్న వాళ్ళు తీసి చదవండి. 1 కొరింథీ 10:2లో ఏముంది? చదవండి అమ్మా. ఫాస్ట్గా చదివే వాళ్ళు ఒక్కరు మైక్ పెట్టుకొని ఉండండి, వాళ్ళ ద్వారా టకటక బైబిల్ వినబడాలి స్పష్టంగా. హల్లెలూయా. ఎవరంట? పాత నిబంధన వాళ్ళందరూ మేఘములో నడిచి సముద్రం ద్వారా బాప్తిసం పొందారంట. మనమంతా ఎలా బాప్తిసం పొందారు? యేసు నామమున, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున బాప్తిసం పొందుతున్నాం. అంటే ఇశ్రాయేలీలో ఏం జరిగిందో మన జీవితంలో కూడా నూతన నిబంధనలో ఉన్నప్పటికీ, అంటే 4000 సంవత్సరాల తర్వాత ఉన్నప్పటికీ మనకు కూడా అదే జరుగుతుంది. మూడవ అంశం ఏంటి? ఎర్ర సముద్రం దాటాలి అని ప్రయత్నిస్తూ వస్తున్నారు. వెనకాల ఫరో సైన్యము పరిగెత్తుతూ వచ్చింది. ఫరోను చూడగానే ఇశ్రాయేలీల గుండెలు జారిపోయినాయి. అయిపోయిందిరా, 430 సంవత్సరాలు ఏలిండంటే 6 తరాలను బానిసలుగా చేసేసాడు. వాళ్ళ దగ్గర తిండి బట్టకు ఏవైనా నీళ్లు తాగాలంటే కూడా ఐగుప్తుల దగ్గర అడిగి తాగాల్సిందే. అన్నిటికీ పోర్షన్. ఇంతనే నీళ్ళు తాగరు. ఏమ్రా ఎక్కువ తాగుతున్నావు అంట. నీళ్ళకు కూడా గాలి ఒక్కడే పీల్చడం తప్ప మిగతా అన్నీ రేషనింగ్ అయిపోయింది. ఎక్కడ? ఐగుప్తులో. అటువంటి రాజుని సైన్యాన్ని చూస్తే, అయితే ఇంకొక మాట కూడా సత్యమే, ఆ దినాల్లో ఐగుప్తీల దగ్గర మాత్రమే ఇనుప రథాలు ఉండేవి. ఇంకెవ్వరి దగ్గర ఇనుప రథాలు ఉండేవి కాదు. సొలొమోను సైతము 60 ఇనుప రథాలు ఐగుప్తు నుంచి తెప్పించుకున్నాడు. అలాంటి ఇనుప రథాలు వేసుకొని రాజు పిచ్చి సైన్యము వీరి వెనకాల వస్తుంటే, అంటే ఇంతమంది లక్షలాది 6 లక్షల బానిసలు నువ్వు ఎట్లా వదిలిపెడతాం? ఫ్రీగా పనిచేసే వాళ్ళు ఎందుకు వదిలిపెడతామని వస్తుంటే, దేవుడు ఏం చేశాడంటే, వెంటనే ఇశ్రాయేలీలు బయటికి రాగానే మనకు తెలుసు ఎర్ర సముద్రాన్ని క్లోజ్ చేశాడు. క్లోజ్ చేసిన వెంటనే ఇశ్రాయేలీలు అందరూ ఆ ఫరో సైన్యం మునుగుట చూసి సంతోషపడి ఆనందం వేసి గంతులు వేశారు, ఆరాధన స్తుతి చేశారు. ఏం చేశారండి? స్తుతి ఆరాధన చేశారు. నాట్యం కూడా ఆడారంట. ఏం చేశారంట? నాట్యం కూడా ఆడారు కదా. మిరియాము, మోషే అందరూ కలిసి పాటలు పాడారు. ఎక్కడుంది అది? నిర్గమకాండం 15వ అధ్యాయం మొత్తం పాటనే. దాన్ని ఏం పాట అంటారు? మోషే పాట. అంటే మనం పరలోకం వెళ్ళిన తర్వాత ఇశ్రాయేలీలందరూ మోషే పాట పాడనే ఉన్నారు. విమోచన గీతం అది వారికి. 430 సంవత్సరాల బానిస బ్రతుకు విమోచింపబడ్డారు. అక్కడి నుంచి విమోచింపబడ్డారు. మనం కూడా ఏం జరుగుతుంది? మనకు శత్రు సైతాను బాప్తిసం అయి బయటకు వచ్చామంటే శత్రు సైతాన్ కాడి నుంచి విడుదల కలుగుతుంది. అంటే అందుకే బాప్తిసం వెరీ ఇంపార్టెంట్. కటింగ్ అన్నమాట. రక్షింపబడ్డం మనసులో జరిగింది. అంటే నిశ్చితార్థం లాగా 2 కుటుంబాలు సీక్రెట్గా, అంటే చిన్నగా జరుగుతుంది. బాప్తిజం అంటే పెళ్ళి, తాళ మేళాలు, ఊరంతా చప్పట్లు, కుక్కలకు కూడా పెళ్ళి, కుక్కలకు కూడా సంబడం, అందరూ తెలిసి కుక్కలకు కూడా తెలిసిపోతాయి పెళ్ళి జరుగుతుందని. అంటే ఊరు 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 చివరి వరకు తెలిసిపోతుంది అనమాట. దాన్ని బాప్తిజం అంటే బహిరంగంగా సైతాను, దేవుని దూతలు, ప్రభు ఆయనే మనకు తోడుగా. అక్కడ స్టెప్ అన్నమాట. అందుకే చాలామంది రక్షింపడడానికి ఇష్టపడతారు, కానీ బాప్తిజం అనగానే భయపడతారు. బాప్తిజం ఈజ్ ఎ కమిట్మెంట్ టు ద లార్డ్. కానీ అది చేయాలి. ఎందుకు? నీతి నిమిత్తము యేసుప్రభు చేసిన దాన్ని బట్టి మనం కూడా చేయాలి. అదే ఆయన పెట్టిన ప్యాటర్న్. సరే, ఇంకా బాప్తిజం తీసుకునే వారు ఉంటే వెంటనే తీసేసుకోండి. అపొంచుకుడిలాగా, అదిగో నీళ్ళున్నాయి, ఇదిగో నేనున్నాను, బాప్తిజం ఇచ్చేసే అంటే టక్కని రథం ఆపిన వెంటనే ఇచ్చాడంట. సరే, అంతవరకు అయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే, ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రం దాటిన తర్వాత ప్రయాణం అప్పుడు ప్రారంభమైంది. ఎన్ని రోజులు చెప్పండి? ఎన్ని రోజులు? 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం. ఎక్కడికి? వాగ్దాన దేశము, పాలు తేనెలు ప్రవహించే దేశానికి 40 సంవత్సరాల. ఎక్కడ? అరణ్యంలో జరిగింది ప్రయాణం. ఎక్కడ జరిగిందండి? అరణ్యంలో. అరణ్యం ఎట్లుంటుంది? ఒక్క షాపు కూడా ఉండదు. ఏమండి? ఒక్క చీరల దుకాణం అసలే ఉండదు. చెన్నై షాపింగ్ మాల్ అసలే ఉండదు. అరణ్యంలో ఏముంటుంది? తేళ్ళు,
అరే తేళ్ళు ఉండవా అరణ్యంలో, పండుకోవచ్చు అట్లే. ఓ ఆ తేళ్ళు ఎట్లంటే చలికి తట్టుకుంటాయి, మండు టెండకు కూడా తట్టుకుంటాయి. గట్టి రాళ్ళ లాంటి తేలు, అది కొట్టిందంటే అవుట్ కాదు, సావకుండా చంపుతుంది అది. ఎన్ని సంవత్సరాలు, ఎన్ని రోజులు బతుకుతాం, అంత వేదన. అటువంటి దాన్ని ఏమంటారు, మండ్రతేళ్ళు. ఇంకా ఏముంటాయి, పాములు ఉంటాయి. భయంకరమైన విషపు జంతువుల మధ్యలో దేవుడు వారిని అగ్నిస్తంభంగాను మేఘస్తంభంగాను కాపాడుతూ వచ్చాడు. అక్కడ వాళ్ళకు ధర్మశాస్త్రం అనేది ఇచ్చాడు. ఎందుకంటే వాళ్ళ కాన్స్టిట్యూషన్ లేదు వాళ్ళకి. ఇప్పుడు మనకి రాజ్యాంగం ఉందమ్మా, ఎవరిచ్చారు? అంబేద్కర్ రాశాడు, ఇచ్చింది కదా. అంబేద్కర్ ఇచ్చాడు కదా, అంబేద్కర్ రాశాడు, మోసేలాగా రాశాడు. అర్థమైందండి? అన్ని మొత్తం సంకలనం చేసి రాశాడు. అయితే వారికి రాజ్యాంగం లేదుగా, దేవుడు సినాయి కొండ మీద రాజ్యాంగం ఇచ్చాడు. ఆహారం తినడానికి లేదుగా, వండుకోవడానికి టైం లేదు, టైం ఉన్నా ఏమి లేదు, కూరగాయలు. సో దేవదూతల ఆహారాన్ని ఇచ్చి పోషించాడు వారిని, మన్నా ఇస్తూ వచ్చాడు. తర్వాత మటన్ కావాలన్నారు, మటన్ కూడా ఇచ్చాడు. దారి పొడుగున ఆయన కాపాడుతూ బాగా ఎండ నుంచి మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా కాపాడుతూ వచ్చాడు. ఇంతే కదండి. 40 సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణం చేశారు. దేవుని కృప వారితో తోడుగా ఉండింది. మన జీవితం కూడా కానాను అంటే పరలోకం అని ఒక అర్థము. రెండవ అర్థం ఏంటి అంటే బైబిల్లో ఉంది ఈ మాట, విశ్రాంతి. క్రైస్తవులమైన మనం అందరము ఒక విశ్రాంతి స్థలంలోకి రావాలి రక్షింపబడిన తర్వాత. ఏమి విశ్రాంతి స్థలం అంటే, ఉన్నది చాలు నాకు. ఏమండి చెప్పండి, హెబ్రీ 13:5 కదా, ఉన్నది చాలు నాకు, దేవుడు ఇచ్చాడు నెమ్మది. పాకులాడని అవసరం లేదు, రాత్రి పగలు ఇంకా సంపాదించాలి అవసరం లేదు, దేవుడిస్తాడు. నీకేది అవసరమో, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, పంటను కూర్చుకొనవు, కానీ ప్రతిరోజు అవి ఎగిరిపోయి, అంటే వాటి గూట్లో వేయడు దేవుడు, గుర్తుపెట్టుకోండి. అట్లా అని చెప్పి ఇంటికాడే కూర్చుంటే కాదు, వెళ్ళాలా, డ్యూటీలకు వెళ్ళాలా, పనులు చేసుకోవాలా, వర్షంలో కానీ ఎండ కానీ వెళ్ళాలా. మనం వెళ్తే ఆయన పురుగిస్తాడు. పురుగంటే ఏంటి? పురుగంటే ప్రాన్ అనుకుంటారా? ప్రాన్ కాదు, ఫిష్ కాదు. పురుగంటే చెప్పండి, డబ్బులు, ఆహారము, డబ్బులు ఇస్తాడు. డబ్బులు తీసుకొని కొనుక్కొని తెచ్చుకోవాలి. కానీ ఆయన మనకు పోషించగలడు అన్న నమ్మకము మనము కలిగి ఉండాలి. మహాకాశములు చేసిన దేవుడు మనల్ని కూడా ఖచ్చితంగా అది ఆయన బాధ్యత. కోడి పెంచుకున్నామండి, కోడికి ఎవరు తిని పెట్టేది, దానా పెట్టేది? కోడికి దానా పెట్టకపోతే ఏమవుతుంది? ఇప్పుడు పందెపు కోడి ఉంది మన దగ్గర, పందానికి మంచి ఆహారం పెట్టకపోతే ఏమవుతుంది? పందెంలో ఓడిపోయి ఇంకా లక్షలు పోతాయి. కాబట్టి దీనికి ఏం చేస్తారు? కోడి బాగోగు ఎవరికి? యజమానికే కదా. మనం రక్షింపబడ్డాం, ఏసే నా సర్వము, ఏసు చాలును అని పాడతాం కదా. ఆయనకు కూడా తెలుసు, అరే నేనే చాలును అంటున్నాడు కాబట్టి నేను చాలినంత దేవుడుగా నేను ఉంటాను అతనికి. ఇంతవరకు కహానీ బాగానే ఉంది కదా. రెస్ట్ఫుల్నెస్ క్రైస్తవ జీవితంలో ఉండాలి, నెమ్మది ఉండాలి. ప్రభువా నా జీవితంలో నెమ్మది కలిగజేయండి. ఒక పాలు తేనెలు ప్రవహించే నెమ్మది. ఏమిటండి అదేం నెమ్మది? నాకు కలిగి ఉన్న దాంట్లో ప్రభానికి స్తోత్రాలు. ఈ లోక ఐహిక విషయాల మీద వెనకాల పరిగెత్తన అవసరం లేదు మనం. ఏమండి, ప్రభు ఇస్తాడు, ఏదైనా ఆయన దగ్గరికే వెళ్ళాలి. జాన్ అన్నాడట, సార్ అందరు చెప్పండి, మీకు పాలు కావాలా, తేనె కావాలా? కాదు, పాలు కావాలా, వెన్న కావాలా, మిగడ కావాలా, నెయ్యి కావాలా అని అడిగారు. అందరు పిల్లలు ఏమన్నారు? మీరంటే ఏమంటారు చెప్పండి? పాలా, ఇంకెవరు? ఇంకా అయితే చిన్న జాన్ మాత్రం లేచి నాకు బర్రె కావాలా అన్నాడట. అందరు మీరులాగానే నవ్వినారట, నల్ల బర్రె ఎవరు కావాలా? ఆ టీచర్ అన్నాడు, ఓ చిన్న జాన్కి చాలా తెలివి ఉంది. ఎందుకు జాన్ నీకు బర్రె కావాలి అంటే, సార్ బర్రెనే నాకు ఎంత పాలు కావాలంటే అంత పాలు ఇస్తుంది. బయట పోయి గడ్డి మేసి వస్తుంది, ఎవరు గడ్డో వేసి నాకు మాత్రం రోజు లీటర్ పాలు ఇస్తుంది. నేను పాలు తాగుతా, నిన్నటి పాలు పెరుగు వేసుకున్నా, ఇప్పుడు మిగిలిన పెరుగుతో మజ్జిగ చేసుకున్నా, మజ్జిగ చిలికితే వెన్న వచ్చింది, వెన్నను కరగబెడితే నెయ్యితో మిఠాయిలు చేసుకున్నా. సార్ నాకు బర్రె కావాలా. ఇప్పుడు ఏమర్థమైంది మనకు?
ఈ లోకంలో చదువు కావాలంటే ఒక ఆయన దగ్గరికి, ఇంకా ఉద్యోగం కావాలంటే ఒక ఆయన దగ్గరికి, సరేనా? ఎన్ని రకరకాల దేవతలు ఉన్నారు. ఒక్కొక్క దానికి ఒక్కొక్కళ్ళ దగ్గరికి వెళ్ళాల. కానీ యేసయ్య దగ్గర అన్నీ యేసు చాలునంటే నిజంగా యేసు చాలు. సమస్తం ఉన్నాయి ఆయన దగ్గర. సృష్టి ఆరంభముకు ముందు ఆయన ఒక్కడే ఉన్నాడు. అక్కడి నుంచి ఆరంభించిన ఆయన అక్కడి నుంచి సమస్తమును మన కొరకు తయారు చేసి పెట్టిన ఆయన మనకి ఈడ. మనకు సమస్త సృష్టి మన కొరకే. గొడవ ఏంటంటే మనం హ్యాండిల్ చేయకంటే ఎక్కువ ఇయ్యలేడు. ఏం ప్రాబ్లం ఏంటంటే ఎక్కువ ఇచ్చినా మనకో కనబడం ఆయన దగ్గరికి. అర్థమైందా? ఏమవుతుంది? మనకు ప్రతి ఒక్కరు కెపాసిటీ ఉంది తెలుసా? నీకు 10 కోట్లు వచ్చినాయి అనుకో, సంఘానికే రావిగా. మనం ఎందుకు చాలు 10 కోట్లు చాలును అన్నిటికీ పాడుకుంటాం కదా. అర్థమైందా? మంచి ఆరోగ్యం ఇచ్చింది అనుకో, అప్పుడు ఏమంటాం? అందరం తంతం, అరే ఏయ్ అరే ఏయ్ అనుకుంటే ఇట్లా వేసుకొని తిరుగుతుంటాం. ఎందుకు? మనం మాకంటే ఎవరు ఉన్నారు? అందుకు దేవుడు ఇవన్నీ గమనిస్తాడు. అంటే మన కెపాసిటీ ఎంతవరకు హ్యాండిల్ చేయగలుగుతుందో అంతవరకు ఇస్తాడు. చిన్నపిల్లలు కత్తి ఇవ్వగలమండి, కొంతమందికి పెద్ద పిల్లలకే కత్తి ఇవ్వలేము. అట్లనే దేవుడు కెపాసిటీ చూస్తాడు అనమాట. కంప్యూటర్ ఇచ్చినారనుకో, బుత్ బొమ్మలు చూస్తే ఇయ్యడు. ఏ రోజు నేను నిర్ణయం తీసుకున్నాను ఆ రోజు నాకు 6, 7, 8 ల్యాప్టాప్లు ఇచ్చింది. నిజంగా చెప్తున్నా, కెపాసిటీని బట్టి ఇస్తాడు ఆయన. మనం హ్యాండిల్ చేసే సమస్తం ఇవ్వగల దేవుడు. సరే, ఇది రెస్ట్ఫుల్ సిట్యువేషన్. ఇంతవరకు మనం బాగానే ఉంది. ఇశ్రాయేలీలు కూడా వెళ్ళి కానాన్లో చేరి చాలా చక్కగా అక్కడ ఉండే పాలు తేనెలు ప్రవహించే వాటిని అన్నిటి సమృద్ధిగా తింటున్నారు, హ్యాపీగా ఉంటున్నారు. ఇంతవరకు ఉంటే జీవితం ఎంతో బాగుండు. అప్పుడు ఎక్కడ ఎండ్ అయిపోతుంది? బైబిలు యెహోషువ గ్రంథంలో ఎండ్ కావాలి. యాక్చువల్గా యెహోషువ గ్రంథంకో ఆయన అన్నాడు, అయ్యా నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించదు, మీరైతే ఎవరినైనా సేవించుకోండి, ఇక కథ ముగిసింది, మీకైతే పంచాల్సింది పంచినా, మిగతాయి మీరు పంచుకోవాల్సింది వెళ్ళి కొట్లాడి తెచ్చుకోండి, దేవుడు ఇస్తా అన్నాడు, ఇచ్చేసినా అయిపోయింది అని యెహోషువ తన ప్యాకేజ్ కట్టుకొని వెళ్ళిపోయినాడు. అక్కడికి బైబిల్ పాత నిబంధన ఎండ్ కావాలి కదా. కానీ మిగతాది ఎందుకు వచ్చినాయి అంటే, మన క్రైస్తవ జీవితం కానీ ఇశ్రాయేలీల జీవితం కానీ ఒక దాన్ని ఏమంటారంటే అన్ని నెమ్మది కలిగి వచ్చిన స్థితిలో మంచిగా ఉండాలి కదా. ఎట్లుండాలా? చాలా మంచిగా ఉండాలి. ఇప్పుడు కుటుంబం ఉంది, భార్యాభర్తలు సంతోషంగా పెళ్ళయింది, లేకపోతే పిల్లోడు పుట్టిండు, వాడు మంచిగా స్కూల్కి పోతుండు, అన్నీ బాగుండాలి కదా. ఉండవు. ఎందుకు ఉండదు? మనకే పురుగు పుడుతుంది. ఎవరికి పుడుతుంది? మనకే. మన క్రైస్తవ జీవితం తాపిగా పోతుంది, దేశేతో మంచిగా పోతుంది. కానీ ఏం చేస్తాము? ఇశ్రాయేలీలు ఏం చేశారంట? ఒకరోజు పురుగు పుట్టింది వారికి. ఏం పురుగు? సమూయేలు దగ్గర పోయి, అయ్యా మాకు కూడా ఒక రాజు కావాలా, వాళ్ళకు అన్ని దేశాలకు రాజులు ఉన్నారు, మాకు కూడా రాజు కావాలంటే సమూయేలు బాధపడితే దేవుడు అన్నాడు, సమూయేలు నిన్ను కాదయ్యా నేను రిజెక్ట్ చేసింది, నన్ను రిజెక్ట్ చేసినారు రాజుగా. సరేలే, ఆయన కానీ తండ్రి కదా, ఆయన ఏం చేసినాడు? ఒక రాజుని ఇచ్చిన. పిచ్చి రాజు వాడు, సౌలు రాజు అని. వాడు మంచి రాజునే ఇచ్చిండు, కానీ వాడు పిచ్చాడు అయిన తర్వాత. పాయింట్ ఏం చెప్తున్నాడు? అవిధేయుడు అయ్యాడు. అది చెప్పాలా? పిచ్చి కంటే అవిధేయుడు అయ్యాడు. లాస్ట్కి పిచ్చోడు అయిపోయాడు. ఎందుకంటే మంత్రసాల దగ్గరికి వెళ్తాడు కాబట్టి పిచ్చోడు కింద లెక్క కడతాడు. పాయింట్ ఏంటి అంటే, అది మొట్టమొదటి తప్పు, ఇశ్రాయేలీలు చేసిన తప్పు. ఏంటి చెప్పండి? దేవుని తమ రాజరికము మా మీద వద్దు. దేవుడు సర్వోన్నతుడైన యెహోవా మమ్మల్ని బానిసత్వం నుంచి విడిపించిన దేవుడు మాకు రాజుగా వద్దు అనుకున్నారు. రెండోది ఏం చేశారు తెలుసా? అరే, ఇతర దేశాలు రకరకాలైన దేవతలను పూజిస్తున్నారు, మేము కూడా వాళ్ళలాగా ఆ పండగలు చేసుకోవాలా, మేము కూడా వెలుతురులు వెలిగించాలా, మేము కూడా పతంగులు ఎగరేయాలా, మేము కూడా అవి చేయాలా, వాళ్ళు చేసే పబ్బాలు, చిన్న చిన్న మిఠాయిలు అన్నీ చేసుకొని ఎగరాలా, డ్యాన్సులు వేయాలా, డాండియాలు వేయాలా, బంగారాలు వేయాలా, ఇవన్నీ మేము కూడా చేయాలా అని పోయి అన్య విగ్రహాలను తెచ్చుకున్నారు. అవే ఇంకొక మాట ఏం చెప్పినారంటే, ఎక్కడ దేవుడికి బాగా కోపం వచ్చిందంటే, ఇవే ఈ దేవతలే మమ్మల్ని ఐగుప్తు నుంచి విడుదల చేసినాయని చెప్పినారు. చెప్పగానే ప్రభుకు బాగా రాత్రంతా వాళ్ళ దగ్గరుండి 40 సంవత్సరాలు వాళ్ళతో నడిచి, ఏమండి 10
తెగుళ్ళు ఐగుప్తుల మీద తెప్పించి ఎన్నో విషయాలు దేవుడు చేశాడు వాళ్ళ పక్షాన. ఎన్నో విషయాలు. వాళ్ళు మెడవంచని ప్రజలైనప్పటికీ, తిరుగుబాటు చేసే ప్రజలైనప్పటికీ ఎంతో సహించాడు. అంత సహిస్తే తండ్రిగా ఇశ్రాయేలీయులు ఆయన్ని మర్చిపోయి వేరే రాజు కావాలని కోరారు, వేరే దేవతలు కావాలని కోరారు. అక్కడ యెహోవాకి బాగా కోపం వచ్చిందంట. చూడండి ఆ మాట చూడండి, ఎక్కడుంది ఆ మాట. ఆయన కోపం వచ్చింది అన్న మాట ఒకటి ఉంది చూడండి, అది చూద్దాము. రెండో రాజుల గ్రంథం 17వ అధ్యాయం 18. ఆరంభించి ఎంతసేపు అయిందమ్మా వాక్యము? 10 నిమిషాలా 15? 20 మినిట్స్. ఓకే, టైం ప్రకారమే వెళ్దాము. 40 మినిట్స్ కల్లా అయిపోతుంది. ఫస్ట్ ఏంటంటే ఇశ్రాయేలు యూదులు ఎవరు అంటే, ఇశ్రాయేలు 10 గోత్రాలు. సొలొమోను కాలంలో సొలొమోను 700 మంది భార్యలను 300 మంది ఉపపత్తులను తెచ్చుకున్నాడు. వాళ్ళు తెచ్చుకున్న కూడా దేవుడు సైలెంట్గానే ఉన్నాడు. ఎక్కడ తప్పు జరిగిందంటే, ఈ తెచ్చుకున్న అరాణులు ఉన్నారు కదా, వాళ్ళ దేవతలను తెచ్చుకొని పెద్ద పెద్ద మందిరాలు కట్టి, టెంపుల్స్ కట్టి వాళ్ళను ఆరాధన చేయడం స్టార్ట్ చేసినారు పెద్దగా. అది సొలొమోను మనసును తిప్పిరి అని ఉంది. ఏముంది? సొలొమోను మనసును ధర్మశాస్త్ర దేవుని మా భక్తి నుంచి వాళ్ళని తిప్పిరంట. అప్పుడు దేవుడు కోపం వచ్చింది. అప్పుడు ఏం చేసినాడంటే, సొలొమోను కాలంలో 10 గోత్రాల్లో 12 గోత్రాల్లో 10 గోత్రాలు ఇశ్రాయేల్ అయిపోయినారు, 2 గోత్రాలు యూదులు అయిపోయినారు. ఇంతవరకు చాలండి మీకు. అంటే 2 రాజ్యాలు అయిపోయినాయి. 10 గోత్రాలు 10 గోత్రాలకు రాజ్యం ఎవరు? క్యాపిటల్ సిటీ ఎవరు? సమరియా. అదే సమరియా స్త్రీ దగ్గరికి వెళ్తాడు కదా, అది 10 గోత్రాలలో. అంటే మొత్తం విగ్రహారాధనే. వాళ్ళు ఆరంభం చేసిందే 2 దూడల కనుక స్టార్ట్ చేస్తారు, యెరోబాము అని. అది మొత్తం విగ్రహారాధనే. ఈ యూదులు ఇంకా యెరూషలేము ఉండే కదా, మందిరం ఉంది కదా, కొంతన్న భక్తి కలిగిన రాజులు, యెహోషాపాతు లాంటి వాళ్ళు, ఆసా లాంటి వాళ్ళు, యోషయా లాంటి వారు మంచి మంచి వాళ్ళు వచ్చినారు. సరే, మొట్టమొదట ఇశ్రాయేలీలు పాపం చేసినారు, వారు విగ్రహారాధన చేసినారని దేవుడు వాళ్ళని తరమగొట్టినాడు. ఎక్కడికి? అస్సిరియా రాజు దగ్గరికి పోయినారు. ఎక్కడ పోయినారు? ఇశ్రాయేలీ 10 గోత్రాలు ఒక్కళ్ళు కూడా పెట్టకుండా ఉట్టి కుంటోల్ని గుడ్డోల్ని వదిలేసి మిగతా వాళ్ళందరినీ తీసుకెళ్ళి పోయినాడట రాజు. ఏంటి? ఎక్కడ నుంచి ప్రారంభించినారో బానిసత్వపు జీవితం, మరలా అదే బానిసత్వపు జీవితానికి వెళ్ళిపోయినారు. తొందరలోనే యూదులు కూడా పాపం చేయడం ప్రారంభిస్తే వాళ్ళను బబులోనికి చెరగొట్ట పోవడానికి అనుమతి ఇచ్చి 70 సంవత్సరాలు వాళ్లకు చెరను ఇచ్చినాడు. చెర అంటే ఏంటి? వాళ్ళ దేశం కాదు, వాళ్ళ భాష కాదు, వాళ్ళ తిండి కాదు, వాళ్ళ సంస్కృతి కాదు, వాళ్ళకి ఏ హక్కు ఉండవు, బానిసలే. ఇంట్లో నీళ్లు తోడాలా, అందరికీ మసాజులు చేయాలా, కాళ్ళు ఒత్తాలా, తన్నితే పడాలా, తిడితే పడాలా. వాళ్ళు ఎన్ని బట్టలు కొనిస్తే అన్నీ వేసుకోవాలా, ఇవ్వకపోతే బట్టలు లేకుండా తిరుగుతుండాలా, అంతే. అది మళ్ళీ దేవుడిచ్చిన విశ్రాంతిలో వాళ్ళు ఉండక మానేరి కాబట్టి వారి బ్రతుకులు మరలా పరిస్థితికి వచ్చింది. ఇశ్రాయేలీయుల జీవితాన్ని మన జీవితం సేమ్ కాబట్టే దేవుడు 2 గ్రంథాలను ఎత్తుకొని తిరగమని మనకు బైబిల్ సంకలనం చేసి 39-27 కలిపిచ్చాడు. ఇశ్రాయేలీయుల జీవితాల్లో నేర్చుకోవాలని మనకు అదొక ఎగ్జాంపుల్గా మనకు పెట్టాడు. సో దట్ మనం అది రిపీట్ చేయొద్దు. ఇశ్రాయేలీయులు ఎట్లయితే మాకొక దేవుడు కాదు, మాకొక రాజు కావాలి అని కోరుకున్నారో, మానవుడైన రాజు కావాలని కోరుకున్నారు. రెండవది, మేము ప్రత్యేకమైన జనాంగంగా ఉండం, మేము కూడా పక్క రాజ్యాలలాగా మాకు కూడా కావాలి. వాళ్ళు అడిగినారంట. మీరు ఆ వచనం చూడండి, అసలు చాలా ఆశ్చర్యం వేసింది నాకు కూడా. ఎందుకు వారు చూడండి, 1 సమూయేలు 8:5. 1 సమూయేలు 8:5. చదవండి అమ్మా.
చాలండి. ఏంటంట సకల జనుల మర్యాద చొప్పున, అంటే మిగతా రాజ్యాలు లాగా మాకు కూడా ఒక రాజునియండి. అంటే వారి యొక్క యునిక్నెస్, వారి యొక్క ప్రత్యేకతను వారు కోల్పోతున్నారు. దేవుడు రాజుగా గల జనులు ఎవరు అంటే ఇశ్రాయేలీలు. దేవుడే వారికి రాజు. ఎంత మంచి ప్రేమ కలిగిన దేవుడు రాజుగా ఉంటే వాళ్ళకి ఆయన వద్దంట. వాళ్ళకి ఎవరు కావాలంట? అప్పటికి సమయాలు అంటాడు, నీ రాజు కనుక పెట్టుకుంటే ఆయనకు ముందు వెనకాల మీ కుమారులు పరిగెత్తుతూ ఉంటారు పన్నులలాగా. రాజేమో రథం మీద కూర్చుంటాడు, మీరేమో పరిగెత్తుతూ ఉండాలా. మీకు పన్నులు వేస్తాడు, ట్యాక్సులు, స్టేట్ ట్యాక్స్ అని, సెంట్రల్ ట్యాక్స్ అని, అన్ని విఐటి అని, ఆ ట్యాక్స్లని ఈ ట్యాక్స్ అని, ఏది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అని, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అని అన్నీ వేస్తాడు. ఎంత షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఎంత? ఇది చాలా మైకులమ్మ 20%, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 10%. అతను సరేలే, దేవుడు మిమ్మల్ని ఇట్లే తీసిన బాగా నేర్చుకోవాలి. జిఎస్టీ వేరే. జిఎస్టీ అంటే ఏంటి? గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ కదా. సరే, అయితే గవర్నమెంట్ ఎందుకు సెంట్రల్ ఒకటి పెట్టింది, ఎందుకు స్టేట్ ఒకటి పెట్టింది తెలియదు కదా. ఇవన్నీ మీరు యూట్యూబ్లో ఉట్టేగా ఇట్టే చూడకుండా ఇట్లాంటివి నేర్చుకోండి అబ్బా. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మనం ఏ దేశంలో ఎట్లు చేప నేర్చుకుంటుంది కదా, నీళ్ళు ఈ నీళ్ళలో పోవాలా, ఈ నీళ్ళలో పోవద్దా, ఈ గుంటలో పోవాలా, ఇందులో పోవాలా అని మనం ఈదుతున్నాం. కాబట్టి మనం కూడా కొంత మటుకు, సరే టాపిక్ నేను డైవర్ట్ కావద్దు కానీ, అంటే మనం ఏ గాలి పీలుస్తున్నాం, మనం ఏం పే చేస్తున్నాం అన్నీ నేర్చుకోవాలా కదా. ఎరుకలో ఉండాలా. ఫస్ట్ దొరికేది ఏం తెలుసు? చేపలు. గుడిగా పోయే చేపలే దొరుకుతాయి ఫస్ట్. వలలో ఎవరు పడతారు? గుడ్డికి పోయే చేపలే పడతాయి. అదే తెలివిగల చేపలు ఏం చేస్తాయి? ఓహో, ఈ సరస్సు లోతు ఎంత ఉంది, ఈ సరస్సుకు ఎన్ని హోల్స్ ఉన్నాయి, ఈ సరస్సుకు తప్పించుకునే మార్గాలు ఏమున్నాయి, ఈ సరస్సుకు గద్ద ఎప్పుడప్పుడు వస్తుంటుంది పైన, ఈ సరస్సుకు పెద్ద చేపలు ఎప్పుడు వస్తాయి, అవన్నీ కనుక్కొని ఉంటాయి అనమాట. మనం కూడా ఏం చేయాలా? బైబిల్ బాగా రావాలి, మనం జీవిస్తున్న లోకంలో ఏం జరుగుతుందని తెలియాలి. ఈ రెండు విషయాలు కదా. అందుకే యేసుప్రభువు ఏమన్నారంట, వాచ్ అండ్ ప్రే. వాచ్ అంటే ఏంది? మెలకుకుంటే ఏం జరుగుతుంది అని నిస్తూ ఉండాలి. రెండవది ప్రార్థన మానద్దు, ప్రార్థన చేస్తున్నారు. సరే, మరి లేకపోతే చూడకుండా ఏం ప్రార్థన చేస్తున్నాం మనం? ఇప్పుడు కుంటోడు వచ్చింది అనుకో, మనం చూడకుండా కళ్ళు మూసుకొని, ప్రభువా వీనికి కన్నులు దయచేయండి ప్రభు, నాకు కళ్ళు ఉన్నాయి సార్, నాకు కళ్ళు లేవు సార్ అంటారు. అంటే మనము వాచ్ అండ్ ప్రే కదా. టాపిక్ నుంచి కొంచెం బయటకు కానీ మనం కమ్బ్యాక్. ఇశ్రాయేలీయుల జీవితంలో ఏం జరిగింది? అన్యుల వలె మాకు కూడా కావాలి. మనం చేసే పెద్ద మిస్టేక్ ఏంటి చెప్పండి? వి వాంట్ కన్ఫార్మిటీ. బయట వాళ్ళలాగా, అంటే దేవుడేమో మనల్ని వీఆర్ పెక్యులర్ పీపుల్, మనం ప్రత్యేకింపబడిన ప్రజలం, రాజులైన యాజక సమూహం అని పిలిచాడు మనల్ని. 1 పేతురు 2:9 కదా, మనము ప్రత్యేకింపబడిన వారము, రాజులైన యాజక సమూహం అంటే రాజరికం కలిగిన వారము. ఆ పరమ తండ్రి యొక్క రాజు, ఆయన రారాజు, ఆయన కింద మనము ఆయన కుమారులుగా రాకుమార్తెలం. ఒక రాయల్ నేచర్ మనలో ఉండాలని కోరుకుంటున్నాడు. రాయల్ నేచర్ అంటే ఏంటి? చిన్న చిన్న వాటి కొట్లాడరు. టమాటాలకు, బియ్యానికి, రైస్కి, షుగర్కి వచ్చినారనుకో, ఒక స్పూన్ అంటే అక్క నేను ఒక గిన్నె ఇస్తా అక్క తీసుకుపో, మళ్ళీ అవసరం పడుతుంది నీకు. అది రాజరికం. చెప్పండి. నీకు లేదు కదా, నాకు ఇస్తాడు ఆయన. చెప్పండి ఏంటి? ఇప్పుడు నీ దగ్గర వచ్చి అడిగినారమ్మా ఏదన్నా, నీ చెప్పులు వేసుకుని పోతా బ్రదర్ ఇట్లా అంటే, తడిపేసి వస్తావు తీసుకోబో అంటాం మనం. అయితే రాజరికం ఏమంటుంది? వేసుకోబోన్నాడు, దాన్ని అడగాలన్నా తీసుకోబో. అంటే రాజరికం ఏమంటుందంటే పరలోకంతో కనెక్ట్ అయి ఉన్నా నేను. పౌలు ఏమన్నాడు? ఆయన దగ్గర ఏం లేవు కానీ సమస్తం కలిగి ఉన్నాడు అంట. అంటే ఇప్పుడు లేవు లెక్క పెట్టుకోవడానికి, అసెట్స్ లయబిలిటీస్ అని రాసుకుంటే లేవు, కానీ నా దగ్గర సమస్తం ఉంది. సరే, పాయింట్ ఏంటి? వాళ్ళు ఇశ్రాయేలీయులు చేసిన తప్పేంటి చెప్పండి? ఇశ్రాయేలీయులు చేసిన 2 తప్పులు చెప్పండి. దేవుణ్ణి తమ రాజుగా తృణీకరించారు. రెండోది, అన్యుల దేవతలు మాకు కూడా దేవతలుగా కావాలని కోరుకున్నారు. అందుకే చాలా యెషయా గ్రంథం అందుకే వచ్చింది. యెషయా గ్రంథంలో ఏమన్నాడు దేవుడు? మీరు 2 తప్పులు చేసిరి. ఏం చేశారంట? మీ కొరకు మీరు తొట్లను తొలిపించుకున్నారు. అంటే తొట్లేంటి?
తమ దేవుడిగా ఆయన్ని పెట్టుకోక వేరే దేవతలను తెచ్చుకున్నారు. ఆకాశమా వినుడి, భూమి ఆలకించుడి, కనిపెచ్చిన నా బిడ్డలు నా మీద తిరుగుబడిరి అని ఆకాశంతో భూమితో, అంటే తాను సృష్టించిన సృష్టముతో చెప్పుకుంటున్నాడు. ఆయన ఎవరితో చెప్పుకోవాలి? ఇంకా ఇప్పుడు కూడా మనము అట్లాగే నూతన నిబంధనలో ఉంటూ ఆయన ఇచ్చిన రెస్ట్లో లేకుండా మనము లోకంతో కలిసిపోవాలా? యేసుప్రభు నాకు దేవుడు వద్దు, కానీ లేకపోతే ఎట్లా అంటే కొంత యేసుప్రభు ఆదివారం ఉంటే చాలు, మిగతా రోజుల్లో నేను బయట పని కూడా చేస్తాను, బయట కూడా ఆశపడుతున్నాను, నేను ఆ వ్రతాలు, ఆ పురస్కారాలు, ఆ పూజలు నేను కూడా అటెండ్ కావాలి, అక్కడ ఉండే ప్రసాదాలు కూడా నేను తినాలా, లేకపోతే నేను కూడా దుర్గాష్టమి రోజు నేను కూడా స్నానం చేసుకొని నేను కూడా రెడీ కావాలి. అరే నువ్వు రోజు కూడా చేసుకోవచ్చు కదా, ఎందుకు అంటే వారి యొక్క ఆచార పద్ధతులను ఫాలో ఎందుకు చేయాలి? అర్థమవుతుందా అండి? అన్యులే కాదు, ముస్లింలు కానీ నలుగురు భార్యలు, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, మనము వాళ్ళు కదా కలిగి ఉన్నారు కదా మల్టిపుల్ భార్యలు, మనం కూడా కలిగి ఉండొచ్చా? దేవుడు వారి ఆచారాలను మనం పాటించొద్దు అని చెప్తున్నాడు. ఇశ్రాయేలీయుల దగ్గర నుంచి నేర్చుకునేది అదే. ఏ మతాన్ని, అన్ని మతాలు మంచివమ్మా, ఏ మతాన్ని కూడా కించపడకూడదు, అన్ని మతాలు మంచి చేయండి పరలోకం పోతామనే చెప్తాను. అన్ని మతాలను ఎంతో ప్రేమిస్తాను నేను, కానీ మార్గం అనేది యేసుప్రభు ఒక్కటే, పరలోకాన్ని తీసుకువెళ్ళగలిగిన ఆయన ఒక్కడే. పాయింట్ ఏంటి మనం నేర్చుకుంటున్నాం? పాత నిబంధన ఎందుకు తీసుకువెళ్తున్నాం మనతోటి అంటే, ఇశ్రాయేలులో జరిగిన తప్పు, చేసిన తప్పు మనం చేయకూడదు. వాళ్ళు ఏం తప్పు చేశారు? దేవుడుగా రాజుగా వద్దనుకున్నారు. రెండవది, అన్య దేవతల యొక్క ఆచారాలు, పద్ధతులను వారు పాటించాలని కోరుకున్నారు. ఈ రెండింటికి వారికి శిక్ష పడింది. ఎంత శిక్ష? ఇశ్రాయేలీలు మళ్ళా సమకూర్చబడనే లేదు. అశ్షూరులో పోయినారు అందరు, తునాతునకలైపోయినారు. అంటే ఒకరికొకరు కూడా తెలియకుండా అయిపోయింది. బావా ఎక్కడున్నావు అంటే బావా ఎక్కడున్నాడో ఏమో, నా చెల్లె ఎక్కడుందంటే వాళ్ళ కుటుంబం ఎక్కడుందేమో, చెదిరిపోయినారు మొత్తం. నా దగ్గర స్లైడ్స్ ఉన్నాయన్నమాట, యాక్చువల్గా అందులో చూపెడతాను, ఎర్ర లైన్, గ్రీన్ లైన్, ఎక్కడెక్కడ చెదిరిపోయినారని. యూతులకు మాత్రం ఒక ఫిక్స్డ్ టైం ఇచ్చినాడు, 70 సంవత్సరాల్లో మీరు రిటర్న్ వస్తారు అని. వాళ్ళు కూడా చెదిరిపోయినారు. మన జీవితాలు ఏమైపోతాయి? ఇశ్రాయేలులాగా మనం దేవుడు, యేసుప్రభు నా దేవుడు వద్దు అని మనం బ్రతికినామనుకోండి, లేకపోతే యేసుప్రభు కాదు నన్ను విమోచించింది, నన్ను విడుదల చేసింది, నాకు సహాయము, నాకు చాలు, యేసు చాలు అని కాక మనం వేరేగా మనం ఆలోచించుకుంటే దానికి పర్యవసానం ఉంటుంది. క్రైస్తవ జీవితంలో ఇశ్రాయేలీయులకి ఏం జరిగిందో మనకు కూడా జరుగుతుంది కాబట్టి ఎగ్జాంపుల్గా దేవుడు పెట్టాడు అండి. ఇంకా ఏం జరిగిందంటే ఇశ్రాయేలీయుల జీవితంలో అప్పుడు వాళ్ళు అడిగారంట, ఎవరు? యూదుల్ని చెరపట్టుకుని పోయిన వాళ్ళు దారిలో అడిగారట, నిరవంజి చెట్లకు వాళ్ళ వీణా, సితార, గిటార్లు అన్నీ పెట్టుకుంటే, ఒక్కసారి మీరు సియోనులో మంచి పాటలు పాడతారు కదా యెరూషలేములో, ఒకసారి పాడండి. ఏం పాడతారు వాళ్ళు? ఏం పాడాలి చెప్పండి? సియోను పాటలేమో ఏం చెప్తాయి? మా దేవుడు మాకు రాజు, మా దేవుడు మాకు ప్రభువు, మా దేవుడు మాకు మన్నా కురిపించినాడు, కావలసిన అవసరాలన్నీ తీర్చినాడు, మమ్మల్ని కాపాడినాడు, మమ్మల్ని భద్రపరిచినాడు, మమ్మల్ని పోషించినాడు, మమ్మల్ని నడిపించినాడు, మాకు సమస్తమై ఉన్నాడు ఆయనే మాకు అని పాటలు. మాకు శత్రువు మా దరికి రాదు అనే పాటలు. కానీ ఇప్పుడు శత్రువులే అడుగుతున్నారు నువ్వు పాట పాడు అంటే ఏం పాడతారు చెప్పండి? కీర్తన 137లో అదే ఉంది. 137 1, 2, 3 చదవండి. ఏమన్నారు? 137 1, 2, 3 చదవండి అమ్మా. చాలాసేపు విన్నారు కదా, ఇప్పుడు బైబిల్ తిప్పండి కాసేపు. ఏమన్నా బోరు కొడుతుందా మీకేమన్నా? కొట్టలేదు కదా. చెరగొన్నవారు ఇంకెందుకు? యెరూషలేము ఉన్నప్పుడు యెరూషలేమును కాపాడుకోలేదు, తమ జీవితాలు దేవుడు కోరినట్టుగా నడుచుకోలేదు. ఇప్పుడు యెరూషలేము నుంచి బయటికి పోయిన తర్వాత యెరూషలేమా నిన్ను మర్చిపోతే నా రైట్ అని ఇప్పుడు ఎందుకు? శత్రులు వారు చెరగొట్టబడినప్పుడు హిస్టరీలో
అన్ని డీటెయిల్గా పోతే మీకు బాధ కలుగుతుంది, కానీ ఇశ్రాయేలు చాలా కష్టపడ్డారు, మామూలుగా కాదు, చాలా కష్టపడ్డారు. పిల్లలు కాకుండా కూడా చేసేసినారు వాళ్ళను. శత్రువులు వీళ్ళు ఎక్కువైతే మళ్ళీ మా మీదకి వస్తారని పిల్లలు కాకుండా కూడా చేసేసినారు మగవాళ్ళందరినీ. బబులోను రాజు తీసుకెళ్తున్నప్పుడు చైన్లలో గట్టి రక్తం గారుతూ ఉంది కాళ్ళలో వాళ్ళకు. అంత శ్రమపడ్డారు, మామూలు కాదు. దేవుడు ఒక మాట అంటాడు చూడండి, ఇర్మీయా గ్రంథం 30వ అధ్యాయము 12-14 వచనాలు చదవండి. ఇర్మీయా గ్రంథం 30వ అధ్యాయము. చూసారా, ఎవరు గాయపరిచారంట, ఎందుకు చేశారంట? యువర్ వూండ్ ఇస్ ఇన్క్యూరబుల్ అంటున్నాడు. యువర్ వూండ్ ఇస్ ఇన్క్యూరబుల్, యువర్ ఇంజురీ ఇస్ బియాండ్ హీలింగ్. అంటే ఇంకా స్వస్థపరచబడలేనంత స్థితికి వెళ్ళిపోయింది నీ బాధ. ఎందుకు? దేవుడు తమ రాజుగా వద్దు అనుకున్నారు. రెండోది ఏమనుకున్నారు? అన్య దేవతల ఆచారము, అన్య దేవుళ్ళ ఆచారము, అన్యుల ఆచారాలు మేము కూడా పాటించాలా అని. ఈ రెండు దేవునికి చాలా నచ్చవు. మన జీవితాల్లో గుర్తుపెట్టుకోవాలి సుమి. వాళ్ళ ఇష్టానుసారంగా వివాహం ముందు రిలేషన్షిప్ పెట్టుకోవచ్చు, వివాహం అయిన తర్వాత రిలేషన్షిప్ పెట్టుకోవచ్చు. వాళ్ళ ఇష్టానుసారంగా రేవ్ పార్టీస్కి పోవచ్చు, బీచ్ పార్టీస్కి పోవచ్చు, డాండియా డ్యాన్స్లకు పోవచ్చు, బంగారాలకు పోవచ్చు. కానీ మనము దేవుడు అనుమతించాలి. వస్త్రాలు ఊడిపోయేంత డ్యాన్సులు వేసుకునే వీడియోలు చూసుకోవడము, ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్లలో గడపడాలు, ఇవన్నీ దేవునికి నచ్చదు. బీ-రేటెడ్ మూవీస్ చూసుకోవడం, ఇవన్నీ దేవుడికి నచ్చదు, అస్సలు నచ్చదు. ఏదైనా వారికి డ్రెస్ వేసి పంపించిన దేవుడు మళ్ళీ డ్రెస్ తీసుకొని డ్యాన్స్ ఆడుతుంటే ఒప్పుకుంటాడా? కఠిన కారాగార శిక్ష విధిస్తాడు ఆయన. ఎంత విధించిందంట వారికి, మరలా వారి గాయములు మాన్పలేనంత స్థితికి వెళ్ళిపోయాయంట. ఎక్కడ చూసిన పుండ్లు, అర్థమైందండి? అట్లా అయిపోయింది వారి జీవితం. అదే పాఠం మనకు. రెండవది ఏంటి? విలాపవాక్యములు 1:3. విలాపవాక్యములు 1:3. 8:10 స్టార్ట్ చేసి లామిటేషన్స్ 1:3 బ్రదర్. అది సూపర్. యూదా దాసత్వం చెరలోకి పోయిందండి. మళ్ళీ చెప్పండి. యూదా అబ్బా, ఫస్ట్ బాధ నొందిందంట, రెండోది ఏంటి? చెరలో పోయిందంట, మూడోది బాధ నొందిందంట. ఒకటే సెంటెన్స్లో ఏం పెట్టి. అందుకే దేవుని మాటలు షార్ట్గా మాట్లాడతాడు, కానీ చాలా లోతుకి వెళ్ళిపోతాయి. సూటిగా, షార్పర్ దెన్ డబుల్ సెట్ సోడ్ అంటాడు ఆయన. Hebrew 4:12 కదా. ఏంటంట? మళ్ళీ చెప్పండి. యూదా బాధ నొంది దాసురాలై చెరలోకి వెళ్ళిపోయింది. నేను కూడా ప్రిపేర్ అయినా, కానీ వింటుంటే ఆశ్చర్యం కదా. ఎక్కడైతే యెరూషలేము దావీదు తమ లైఫ్ అంతా జమ చేసి కట్టిండో, ఎక్కడైతే సొలొమోను సమయమంతా వెచ్చించి ఆయా దేశాల నుంచి కర్రలను, సెడార్ ట్రీస్ కదా, బంగారము, ఓఫీర్ బంగారాలను తెప్పించి ఎన్నో కిలోమీటర్ల దూరం నుంచి పడవలలో తెచ్చి దేవుని మందిరాన్ని కడితే అదంతా పోగొట్టుకున్నారు. ఏమయ్యా, ఎందుకయ్యా పోగొట్టుకున్నారు? అసలు మతి ఉందా నీకు అంటాం మనం. ఎవరిని? యూదులను. ఏమయ్యా, ఏమన్నా మతి ఉందా? అంత కష్టపడ్డ దాన్ని ఎట్లా పోగొట్టుకున్నారు మీరు? అసలు మనం గమనించుకుంటే కొత్త నిబంధనకు మనం వస్తే మనం కూడా అట్లనే ఉన్నాం. అందుకే బైబిల్ అంటది, ఏసావు ఎర్రకూర కొరకు తన జ్యేష్ఠత్వాన్ని. మనం కూడా ఏం చేస్తున్నాము? చిన్న చిన్న వీడియోలకు, చిన్న చిన్న బొమ్మలు లేని వాటికి, ఫోన్ వెనకాల బడి దాని వీడియోలు దాన్నే చూసుకుంటా, మాట్లాడే మాటలలో అశ్లీలమైన మాటలు మాట్లాడుకుంటా,
చెప్పే కథలలో గాసిప్స్ అన్నీ చేసుకుంటే దేం చేస్తున్నాము? దేవుడిచ్చిన పరిశుద్ధాత్మను బాగా దుఃఖపరుస్తున్నాం. అప్పుడంట దేవుడు ఏం చేస్తాడంట, ఇశ్రాయేలీయులను ఎట్లా సరిదిద్దినాడో మనల్ని కూడా సరిదిద్దుతాడంట. ఏం చేస్తాడు చెప్పండి? భగవాన్ కే లాఠీ మే ఆవాజ్ నహీ ఆతా. చెప్పండి, భగవాన్ కే లాఠీ మే కొడితే దెబ్బ సౌండ్ కూడా రాదు, కానీ పడ్డోడికి మాత్రము ప్రాణం వెళ్ళిపోతుంది. ఏమండి, ఎన్నిసార్లు చెప్తే కూడా మెడ వంచని వాడికి ఏం జరుగుతుందంట? హఠాత్తుగా శిక్ష వస్తుందంట. రోజు చెప్తూనే ఉంటాడు ఇట్లనే పుల్పిట్ మీద బ్యా 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 నరసింహ మేము చెప్తుంటాం గొంతు పోగా, అయ్యా బాగుపడండి, అయ్యా పరిశుద్ధంగా జీవితం, అయ్యా ఆయనకి ఇష్టంగా జీవించండి, ఏసే చాలుని, ఏసే మనవాడు, ఏసే ఆయన కొరకే బ్రతకాలి, చనిపోతే ఆయన్నే చూడనైనా మన డెత్ డేట్ ఆయన చేతిలో ఉంది, మన బర్త్ డేట్ ఆయన చేతిలో ఉంది. రోజువారు మనం నిద్రపోయిన తర్వాత మన ప్రాణం ఎక్కడ పోతుందో తెలియదు, ఆయనే లేపుతున్నాడు రోజు. అంతా ఆయన చేతిలోనే ఉంటే కూడా ఆయన ముందే మనం ఇష్టానుసారంగా బ్రతుకుతే ఎట్లా? అప్పుడు లాఠీ రాదా? వేయాలనా లేదా? తండ్రి చెప్పండి, తండ్రి కొట్టాలన్నా కొట్టొద్దా? పిల్లోడికి ఎన్నిసార్లు చెప్తున్నా వాడు, అరే బాదం పప్పు పెడుతున్నారు మంచిగా నూరి, బాదం పప్పు నానబెట్టి పొద్దున లేచి బాదం పప్పు నూరి తన తొక్క తీసి పిక్క తీసి అన్నీ చేసి నానబెట్టి మంచిగా తల్లి వాడు పిల్లోడు అని ఊస్తున్నాడు. ఏమంటుంది తల్లి? వద్దురా, తినురా, చాలా కాస్ట్లీరా, నాన్న కష్టపడి తెచ్చిండ్రా బాదం పప్పు తినరా, పిస్తా తినరా అని పెడితే వాడు అన్నాడు. ఏమంటుంది? 2 సార్లు చూసి 3వ సారి ఏమంటుంది? హార్లిక్స్ తాగవా, తింటావా అని వీపు తీరుతుంది. ఏమంటుంది? వీపు తీరుతుంది. మరి దేవుడు చేయడా? మీకు సిలువలో ప్రసవ వేదన పడ్డా. ఎట్లా పడ్డాడు? సిలువలో ఆయన చనిపోయినప్పుడు తల్లి ముందు, ఆయనతో శిష్యులుగా ఉన్న స్త్రీల ముందు ఆయన సిలువలో వేలాడగా వస్త్రాలు లేవు తెలుసా? ఆర్టిస్ట్ ఆయనకు వస్త్రాలు వేసిండు. మహారాజు ఆయన, మహాపరిశుద్ధ దేవుడు, సర్వాన్ని సృష్టికర్త. కాబట్టి ఆయనకు ఒక లుంగి అన్న చిన్నది కట్టాలని. యాక్చువల్గా యేసుప్రభు చనిపోయినప్పుడు అది కూడా లేదు. తల్లి ముందు ఒక 33 సంవత్సరాలు యవనస్తుడు అట్లా ఉండాలంటే ఎట్లుంటుంది? గవర్నమెంట్ ముందు, అందరి ముందు ఫోటోల్లో ఏమొస్తుంది ఆయనకు? ఇప్పుడు కూడా ఆయన ఫోటో ఎట్లుంది? రక్తమయంగానే ఉంది, వస్త్రాలు లేవు, అట్లుంటాడు. మిగతా దేవతలను చూస్తేనేమో బంగారము, లడ్లు, గదలు, తామర పూలు, ఏమండి ఇట్లా ఊపేవాళ్ళు ఉన్నారు, తినిపించేవాళ్ళు ఉన్నారు, ఏమండి పండుకొని ఉండేవాళ్ళు ఉన్నారు. మన ప్రభు ఏమో సెలవులో ఆయన ఫోటో అట్లనే ఉంది. మనం ఎంత ఫోటో అనగానే అక్క మంచిగా వచ్చేటట్టు చేయక్క అని లిప్స్టిక్లు అన్నీ పెట్టుకుంటాం కదా. కానీ ఆయన ఫోటో ఏమో ఆయన ఒప్పుకున్నాడు. సర్లే, నా పిల్లల కొరకు బట్టలు లేకుండా కూడా సిలువలో రక్తం అంతా గారుకుంటా కూడా నేను చచ్చిపోతా ఇట్లా అంత చేసిన ఆయన. అరే మనం ఎట్లా ఆయనను వదిలేసి ఇష్టానుసారంగా తిరుగుతాము? ఏమన్నా బుద్ధి ఉందా? ఇప్పుడు వచ్చిందా? మనం ఇశ్రాయేల్ని అన్నాము, యూదులు అని మీకు ఏమైనా బుద్ధి ఉందా? ఆయన అంత చేస్తే దావీదు అంత కష్టపడ్డాడు, అన్ని యుద్ధాలు గెలిచి అక్కడ ఉండే అన్నీ తెచ్చి మందిరానికి పెట్టిండు. జీవితకాలం అంతా మొత్తం పెన్షన్తో పాటు పెట్టేది కొడుకుకి చెప్పిండు, నువ్వు కట్టయ్యా మందిరము, దేవుడు నన్ను కట్టొద్దు అన్నాడు. ఎంత చాలా యుద్ధాలు చేసినా ఇన్నోసెంట్ రక్తం అంటే ఇన్నోసెంట్ అంటే శత్రువుల్లో మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు కదా, అందరిని చంపాల్సి వస్తుంది. ఇప్పుడు దేవుడు అన్నాడు, వద్దులే అయ్యా నువ్వు కట్టకు, నీ కొడుకు సొలొమోను కట్టిండు బాగానే. అంత కష్టపడి చేసిన దాన్ని శత్రువులకు వదిలిపెడితే నెబుకద్నెజర్ వచ్చి రాయి మీద రాయి లేకుండా అందులో ఉండే బంగారం అంతా కరగబెట్టి కూడా తీసుకున్నాడు. అదే కదా బెల్షెజర్, నెబుకద్నెజర్ కొడుకు బెల్షెజరు ఆ కప్పుల్లోనే తాగాలనుకున్నాడు. దేవుని మందిరపు బంగారు పాత్రలో తాగాలనుకున్నప్పుడు రాత వచ్చిందనమాట, మేనే టెకెల్ ఫార్స్. ఆ బంగారం అంతా పోగొట్టుకున్నారు యూదులు. దేవుడు లేని జనాంగంగా అయిపోయారు. మన బ్రతికేంటి? మనం కూడా అట్లే యేసుప్రభు దగ్గరికి వచ్చి రక్షింపబడతాం, బాగా సాక్ష్యాలు చెప్తాం, పాటలు పాడతాం. మన జీవితాలు కూడా జాగ్రత్త పడాలి అని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడండి? మనం కూడా జాగ్రత్త పడాలి. ప్రభువా, ఇశ్రాయేలీయులు యూదులు చేసిన తప్పు నేను చేయకూడదు. వారి దగ్గర నుంచి ఒక పాఠం నేర్చుకోవాలి. నేను నా బ్రతుకు నీ దగ్గర షైన్, మధ్యాహ్నపు ఎండవలే, నీతిమంతుని నీతి మధ్యాహ్నపు ఎండవలే. అంటే పొద్దున 6 గంటలకు చిన్నగా వస్తుంది కదా నీడ,
ఇక పోను 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 సూర్యరశ్మి ఎట్లయిపోతుంది, బ్రైట్గా అవుతుంది. ఇంకా మనం కూలింగ్ గ్లాసెస్ కూడా పెట్టుకోవాలి, అట్లయితుంది. అట్లే మన నీతి ఎట్లా కావాలంటే, ఆరంభించిన నీతి అంటే ఒకటి ఆరోపింపబడిన నీతి ఒకటి ఉంటుంది, మన క్రియారూపకమైన ఒక నీతి ఉంటుంది. అంటే సింపుల్గా చెప్తా చూడండి. దానియేలు ఉన్నాడు. దానియేలు బబులోనికి చెరగా తీసుకుపోయినారు. ఈ యూదుల్లో పోయిన ఆయన దానియేలు. ఆయన ఏం చేసినాడంటే తెలుసా, రాజు భుజించు భోజన పానముతో తన్ను తాను అపవిత్రపరచుకొనకూడదని నిర్ణయించుకున్నాడట హృదయంలో. ఏం నిశ్చయించుకున్నాడట? ఎవరు లేరు, తల్లిదండ్రులు చెప్తలేరు ఎవరు, నువ్వు తినయా తినొద్దయా అని. తనకు తానుగా నిర్ణయించుకున్నాడట. రాజు ఎందుకంటే దేవతలకు అర్పించిన ఆహారం ఇస్తున్నాడు వాళ్ళకందరికీ, మంచి ఇస్తున్నాడు, పిస్తా బాదంలు కాజులు అన్నీ ఇస్తున్నాడు. కానీ దేవతలకు అర్పించినారు కాబట్టి మమ్మల్ని మేము అపవిత్రపరచుకున్నాము అన్నాడట. ఎందులో? దానియేలు 1:8 ఆ మాట అన్నాడు. అంటే దానియేలు ఏం చేసినట్టు? తనను తాను అపవిత్రపరచుకొనకూడదని నిర్ణయించుకున్న నిర్ణయం దానియేలు పక్షాన చేసిన పని. మనం పాపం చేయకుండా ఉండాలి అంటే ఆయన రక్తము అంత పవర్ఫుల్ ఉంది. కానీ మనం పాపం చేయకుండా మనం చూసుకోవాలా. ఎవరి బాధ్యత ఉంది చెప్పండి? మన బాధ్యత కూడా ఉంది. పరలోకం. అందుకే 5 బుద్ధిగల కన్యకులు, బుద్ధి లేని కన్యకులు ఉపమానం ఎందుకు చెప్పాడు దేవుడు అంటే, బుద్ధిగల కన్యకులు అంటే తమను తాము దివిటీలు రెడీగా పెట్టుకున్న వాళ్ళు, ఎప్పుడు షైనింగ్, ప్రభు సన్నిధిలో ప్రభువా అని ముఖాముఖిగా ఆయన దగ్గర రోజు ప్రార్థన చేసుకొని ఆయన సన్నిధిలో ఆరాధన చేసే ఆ మనస్సు, నేను నిందారోపణ చేయని ఒక మనస్సాక్షి కలిగిన వారిగా ప్రభువా అని ఎప్పుడు ప్రార్థన చేయగా వెంటనే జవాబు వచ్చే రీతిగా. ఏమండి? అంటే జవాబు అంటే వెంటనే మనకు అన్నీ జరిగిపోతాయని కాదు, కనీసమైన విన్నాడన్న ఒక తృప్తి. కానీ మనలో పాపం ఉందనుకోండి, మనకు తెలుసు, దోషారోపణ చేసే మనసాక్షి ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది మనకే తెలుసు, జవాబు రాదులే, ఏం ఆల్రెడీ ఒక దాంట్లో మిస్టేక్లో ఉన్నా, ఇప్పుడు నేను ప్రార్థన చేసినా రాదని నాకు తెలుసు. మీ పాపంలో మీ దోషంలే కదా నీకు మాకు అడ్డుగా గోడగా నిలబడ్డాయని యెషయా 59 అంటాడు. అది ఇప్పటికీ దట్ ఈస్ అక్సెప్టబుల్. రక్షింపబడిన నాటి రక్షింపబడ్డాం, పరలోకం వెళ్తాం, నో డౌట్. బట్ ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు అన్నీ పోగొట్టుకుంటాం ఈ లోకం. ధనికమైన క్రైస్తవుడిగా ఉండే బదులు పేదలైన క్రైస్తవులు అయిపోతాం. అంటే ఆయన ఇచ్చే సమాధానం, సంతోషం, ఆనందం, తృప్తి అన్నీ పోగొట్టుకుంటాం కదా. అర్థమైందా అండి క్రైస్తవ జీవితం ఎట్లా అయిపోయిందో? ఎందుకు మరి మనందరూ క్రైస్తవులు అదే ఆయన ఇచ్చిన నెమ్మది, సంతోషం, సమాధానంలో ఉండలేకపోతున్నాము అంటే, అనేక విధాలుగా మనం ఇశ్రాయేల్ లాగా ఏడవబడుతున్నాం. స్వకీయ దురాశ చేత ఏడవబడుతున్నాం. ఎవరు దురాశ చెప్పండి? అరే వాక్యాలు బాగా నేర్చుకోవాలి, మిమ్మల్ని తిప్పిపిస్తా ఉండాలా. యాకోబు పత్రిక 4 ఏముంది? మీ మనుషుడు ఏం చేస్తాడంటే, పాపం ఎందుకు జరుగుతుందంటే చెప్పండి, స్వకీయ దురాశ చేత మరలు కొల్పబడి. తెలుగు రానివ్వండి, నేనే చెప్తుండే, మీరు ఎట్లా చెప్పాలమ్మా? మరలు కొల్పబడి ఏం జరుగుతుంది? ఇడవబడి. పాపం ఏం చేస్తుందంట? అప్పుడు పాపము పరిపక్వమై కాదు, దురాశ గర్భము ధరించి. నేనేం చెప్తున్నా, దురాశ, వాక్యం బాగా రావాలి. అందుకే దురాశ గర్భము ధరించి పాపమును కనును, పాపము పరిపక్వమై మరణం. ఫస్ట్ ఏం పుడుతుందంటే చెప్పండి? దురాశ. చెప్పండి, మళ్ళీ చెప్పండి. మనము ఇశ్రాయేలీయులు, యూదులకు ఏం పుట్టిందంట? దురాశ పుట్టింది. అరే దేవుడు ఆల్రెడీ పండగలు ఇచ్చినాడు, బుర్రల పండగ ఇచ్చినాడు, పర్ణశాలల పండగ అన్నీ ఇచ్చినాడు. ఈ పండగలు వద్దు మాకు. ఏ పండగలు కావాలా? వాళ్ళు డ్యాన్సులు వేస్తున్నారు బట్టలు లేకుండా, ఆ డ్యాన్సులు కావాలని. అరే నీకు ఎందుకయ్యా? శ్రేష్టమైనవి ఇచ్చినా కదా నీకు, కానీ శ్రేష్టమైనవి వద్దు. ఏం కావాలా? వాళ్ళలాగా ఉండాలి, టపా టపా టపాసులు పేల్చేది. అసలు దానికి ఏం, అది కావాలా, ఇది కావాలని కోరుకుంటారు. అది దేవుడికి నచ్చని పని. ఇంకా ఏంటి? దురాశ గర్భం. దురాశ ఏం జరుగుతుందంట? గర్భం ధరించడం అంటే ఏంటి? మొదటి నెల కనబడదు, దురాశ ఉంది లోపల. 2వ నెల కనపడుతుందా? పెళ్ళైన వాళ్ళు చెప్పచ్చు. 3వ నెల, 6వ నెల, 6వ నెల అయితే కనబడుతుంది, పెళ్ళైన వాళ్ళందరూ తల ఎత్తారు. 8వ నెల, 9వ నెల అయితే తల్లి కూడా అయిపోతుంది బాగా పెద్దగా. నాకు అంత తెలియదు కానీ అంత చూసిన కదా.
తర్వాత డాక్టర్ అంటారు పుష్ పుష్ కదా. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామంటే దురాశ అంట మనలో పాపము చేయడానికి ప్రేరేపిస్తుంది. క్రైస్తవ జీవితంలో ఆ పరమకాణం లాంటి ఒక సిట్యువేషన్లో ఉండాలంటే, ఆ నెమ్మదిలో ఉండాలంటే ఈ దురాశ అనేది అప్పుడు చెప్పుకోవాలి, ప్రభువా నాకు దురాశ వచ్చింది ప్రభువా, నాకు కాని దాన్ని ఆశపడ్డాను క్షమించండి ప్రభువా. నాకు ఇచ్చినారు పర్లేదు ప్రభా, ఒక సైకిల్ ఇచ్చినారు మీకు స్తోత్రాలు, అది బండి ఇచ్చినారు ప్రభా చాలే, నాకు నింజా ఇవ్వలేదు, నాకు బెంజ్ కారు ఇవ్వలేదు అని ఏడవను ప్రభా, ఇచ్చినారు మీకు స్తోత్రం ప్రభా కదా. నాకు పెళ్ళాం ఇచ్చిన నల్లగా ఉంది ప్రభా, సారీ చెప్తున్నా, నా పెళ్ళాం ఇచ్చిన దొబ్బగుంది ప్రభా అన్నాను, ఏమంటావు పర్లేదులే ప్రభా నీకు స్తోత్రం కదా. ఇంకేమంటారు మా భర్త గురించి చెప్పుకుందాం, భర్త నా భర్త లావుగున్నాడని బాధపడని అవసరం లేదు, ఏమండి దేవుడు ఇచ్చినాడు స్తోత్రం. పెళ్ళి అయిపోయింది, పెళ్ళి కాకముందు ఆలోచించుకోవాలి, అప్పుడేమో చూసింగ్ అప్పుడు గుడ్డిగా చూసేసుకున్నాం, ఇప్పుడు ఏమనంటే ఏముంది మళ్ళీ నల్లగున్న వాళ్ళు అనుకునేరు అన్న అన్నాడు నల్లగా, అట్లేం కాదు, నల్లలో కూడా కళ ఉంటుంది తెలుసా అండి, నల్లలో కూడా కళ ఉంటుంది. మా బావగారిని మేము ఆయన కూడా బ్లాక్ కానీ ఎంత కళగుంటాడో తెలుసా, టీడీపీ లీడర్ ఆయనతో మాట్లాడితే మొన్న కూడా మా మదర్ చనిపోయినప్పుడు మాట్లాడినా, ఏమి కళ ఆయన కళ్ళల్లో చూస్తూ ఉంటే ఇంకా చూడబుద్ధి అయింది నాకు. అరే మా బావగారితో గడపాల్సినంత టైం నేను గడపలేదు అనుకున్నా, అంటే సింగపూర్లో ఉంటాం కదా. బ్యూటిఫుల్ మ్యాన్, రియల్లీ వెరీ బ్యూటిఫుల్, మంచిగా మాట్లాడతాడు, మంచి నవ్వు ఉండి మనకి ఇచ్చిన దాంట్లో మనం ఎత్తుక్కోవాలి. దురాశకు పోతే ఏమవుతుంది, ఉన్నది భయే, అది నేను చెప్పలేదు మీరే చెప్పినారు సన్నా, అన్నీ పోతుంది. అందుకే ఉన్న దాంట్లో దేవుని స్తుతిస్తా రావాలా. ఎందుకు స్తుతించట్లేదు మనం అంటే, చాలా మట్టుకు ఎందుకు స్తుతించారంటే, సంవత్సరం అయింది నాకు ఇంతవరకు దేవుడు జవాబు ఇవ్వలేదు, నా వాగ్దానం నెరవేర్చలేదు. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, ఉన్న వాటిని బట్టి మనం ఆయన్ని స్తుతిస్తే లేని వాటిని కూడా ఆయన ఇస్తాడు. చెప్పండి, ఉన్న వాటిని ఆయనను స్తుతిస్తే ఒక సీక్రెట్ ఉంది, ఏంది తెలుసా, కీర్తనలు 37:4 చదవండి, 37:4 చదవండి ఫాస్ట్. ఎప్పుడు తీరుస్తాడంట హృదయవాంఛలు, యెహోవాను బట్టి. ఊరికే మనదేంది ప్రభువాను ఇది ఇయ్యలేదు ప్రభు, ప్రార్థన స్టార్ట్ చేయగానే అదే, ప్రభాను ఇల్లు ఇయ్యలేదు ప్రభా, నాకు ఇల్లు ఇస్తే కారుతుంది ప్రభా, కారుతుంటే బకెట్ పెడుతున్నా ప్రభా, బకెట్ ఇరిగిపోయింది ప్రభా ఎట్లా అంటే ఎట్లుంటుంది. ఇక రోజు అదే చెప్తామా, కనబడంగానే మార్కెట్లో కనబడంగానే అయ్యా మా ఇల్లు కారుతుందయా, రోజు కనపడుతుంది, ఏమంటాం అరే ఎర్రగడ్డలో ఉండేటప్పుడు బయట తిరుగుతున్నారు ఏంద్రా అని కదా. మన పరిస్థితి ఎట్లుంది, ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టుకొని, నేను కూడా అట్లా ఫస్ట్లో చాలా కాలం క్రితం ఒక లిస్ట్ పెట్టి రోజు అది చేసినాను. లాస్ట్కి ఒక రోజు ప్రభా సంథింగ్ ఇస్ రాంగ్ ప్రభా అని పడేసిన, బుక్ పడేసి కూర్చొని, నువ్వేం గుర్తు చేస్తావో అది చేస్తావు ప్రభా అంటే, లిస్ట్ పెట్టుకోవడం తప్పని చెప్తలేను, పెట్టుకోవాలా, మనం మర్చిపోయేవాళ్ళం కదా. కానీ ఒక రిలేషన్షిప్ అనేది నాకు అర్థమైంది, ఆయనతో ఒక రిలేషన్షిప్ ఉండాలా. ప్రార్థన అడిగే ముందు, దేన్నైనా చేసే ముందు రిలేషన్షిప్ లేనిది ఏం అడుగుతాం చెప్పండి. ఒక వ్యక్తిని ఏమన్నా కనుక్కోవాలా, అడగాలా, ఏమన్నా తెచ్చుకోవాలా ఆయన దగ్గర నుంచి అంటే రిలేషన్షిప్ ఉండాలా లేదా. ఫస్ట్ బండి ఎట్లు ఇస్తారు, కీజు ఉట్టిగానే పైన పోయేటోనికి ఇస్తారా, దోస్తానం అయితే ఇస్తారు, యేసు ప్రభువుతో దోస్తానం ఉంటే ఇస్తారు. యూదులు ఇశ్రాయేలీయులు అది మర్చిపోయినారు, ఏం చేసినారంట, 632 లాస్ పాటించే రూల్స్ తయారు చేసుకున్నారంట. అంటే ధర్మశాస్త్రం 10 ఆజ్ఞలు దేవుడు ఇయ్యంగా మళ్ళీ ఒక 632 రూల్స్ రాసుకున్నారంట. వాళ్ళు ఏ కాడికి రాసుకున్నారంటే, ఇప్పుడు ఇశ్రాయేల్కి పోతే లిఫ్ట్ బటన్ కూడా నొక్కరు, నిలబడతా అంటే ఆదివారం రోజు అంటే అదే సబ్బాత్ శనివారం రోజు నేను లిఫ్ట్ బటన్ నొక్కితే కూడా పని కాబట్టి, ఎవరన్నా ఒకరు నొక్కితే అన్నిలు ఎవరన్నా నొక్కితే పోతారు దాంట్లో. అది టూ మచ్ కాదా. యేసు ప్రభువు టైంలో కూడా ఉన్నారు, గాడిది గుంటలో పడితే తీవా నాయనా అన్నాడు, అంటే అది కూడా పనే కదా. ఇవి రూల్స్ కాదు. రూళ్ళలో పడిపోయినామంటే ఆదివారం సాయంత్రం ఉరికి రావాలా, ఆరాధన చేసేయాలి, అంటే మనం రూల్స్లోకి వెళ్ళిపోయినామంటే రిలేషన్షిప్ పోగొట్టుకుంటాం. యేసు ప్రభువుతో ఏం కావాలి మనకు చెప్పండి, రిలేషన్షిప్ కావాలి.
రాత్రి నిద్రపట్టలేదని కూర్చొని యేసుప్రభుతో మాట్లాడండి, కూర్చొనే మాట్లాడండి. బస్సులో పోతున్నారు, కూర్చొనే మాట్లాడండి. వంట వండుతున్నారు, టైం లేదు సిస్టర్లు, వండుకుంటూనే మాట్లాడండి. ప్రభువా ఈ కూర ఎట్లా మంచిగా వస్తుందో నా జీవితం కూడా అట్లా మంచిగా చేయి ప్రభువా, ఈ బిర్యానీ వాసన ఇప్పుడే వస్తుంది ప్రభువా, నా జీవితం కూడా బిర్యానీ కాకముందే మంచి వాసన చేయి ప్రభువా అని అంటావా? నా భర్త వస్తాడు ప్రభా సాయంత్రం కరవకుండా చేయి ప్రభా నువ్వు చేస్తావా చేయవా? ఏడా ఆయన వచ్చి అరిచిపోయాడు కదా నిన్న, నాకెట్లా తెలుసు అంటావా? అందరు భర్తలు అట్లనే పాపం ఏడనో టైర్డ్ అయ్యి వచ్చి ఇంటికాడ ఎవరు ఆడ బయట అనలేము కదా, అంటే పనులు రాలగొడతారు. ఇంటికి వచ్చి భార్య మీద హో అని అంటే అవి ఏమన్నది కదా పాపం. దురాశ గర్భం ధరించి పాపం కంటదంట. పాపం ఎట్లా ఏర్పడుతుందని చెప్పండి? దురాశ గర్భం ధరించి. ఈ దురాశ ఒక్కటి లేకపోతే ప్రభువు దగ్గర ఎంతో సంతోషించచ్చు. వానికి 3 లక్షలు ఉన్నాయి, నాకు ఒక్క 1000 కూడా లేదు కదా. వానికి 3 కోట్లు ఉన్నాయి, నాకు ఒక్క కోటు కూడా లేదు అని కదా. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, ప్రభు సన్నిధిలో తృప్తి కలిగి, యాక్చువల్లీ ఇశ్రాయేలీలు యూదులు తృప్తి కలిగి పాలు తేనెలు ప్రవహించే దేశంలో ఆయన ఆరాధన చేస్తా మోసే ఇచ్చిన పాట పరలోకంలో అదే పాడబోతున్నారు. వాళ్ళు మోసే పాటను పాడతారు, మనం గుర్రపిల్ల పాటను పాడతాం కదా. ఆ మోసే ఇచ్చిన పాట పాడుకొని ఉండాల్సింది, రకరకాలుగా కట్టుకోవాల్సింది పాటలు. దావీదు ఇచ్చిండు 150 కీర్తనలు, దాన్ని పాడుకోవచ్చు కదా. కొత్త పాటలు కట్టుకోవచ్చు, ఎబ్రోన్ పాటలలాగా 800 దాకా కట్టుకోవచ్చు. ఫస్ట్లో అంటే చిన్నగా స్టార్ట్ అయి ఉంటుంది, ఇప్పుడు 800 అయినాయి, 2-3 పుస్తకాలు అయినాయి, 264 వరంగా అది కొన్ని పుస్తకాల్లో ఉండనే ఉంటుంది, అది ఎక్కడ ఉంటుంది. అంటే అన్ని వెరైటీ అదే కోరుకుంటున్నాడు దేవుడు మన జీవితంలో, ఒక క్రియేటివిటీ, ఒక వెరైటీ ఆయనలో ఆనందించడం. అదిగాక మనం అది కావాలి ఇది కావాలి ఏమో ఊరికే రాత్రి నిద్రలో పోక అయ్యి ఆలోచించి జీవితం దిమాగ్ ఖరాబ్ చేసుకుంటున్నాం కదా. అప్పుడు ఏం జరుగుతుందంట, ఆయన మనల్ని రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం, ఇది చాలా ఇంపార్టెంట్ వచనం. ఇది మీరు ఫుల్ బై హార్ట్గా రావాలి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా అడుగుతాను ఈ మాటను. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చదవండి అమ్మా. చాలు. ఇప్పుడు అందులో 3 ప్రాముఖ్యమైన మాటలు మీరు అండర్లైన్ చేసుకోవాలి. ఫస్ట్ది ఏంటి చెప్పండి? ఈ లోక మర్యాదను అనుసరింపక. అది చూసుకున్నాం ఇంతవరకు. ఏం చూసుకున్నాము? ఇశ్రాయేలీయులు యూదులు లోక మర్యాదను అనుసరించాలని ప్రయత్నించి తమ రాజ్యాన్ని పోగొట్టుకున్నారు, దేవునితో సంబంధాన్ని పోగొట్టుకొని బానిసలుగా మళ్ళీ అయిపోయారు. ముందు ఎట్లున్నారో అదే స్థితి కంటే అంతకంటే అధ్వానం అయిపోయారు. సరేనా? ముందన్నా కలిసి ఉండేవాళ్ళు అందరూ, ఇప్పుడు కలవకుండా చెదిరిపోయినారు అందరు. రెండవది ఏంటి చెప్పండి? అదే దేవుని చిత్తం వస్తుంది. ఇంకా ఒకటి ఉంది, అనుకూలమును. ఇది దేవుని చిత్తము. దేవుని చిత్తం ఎప్పుడు చేసినా అట్లాగే ఉంటుంది. ఎట్లుంటుంది? ఉత్తమము, అనుకూలమును, సంపూర్ణం ఉంటుంది. అది ఇది తెలుసుకోవాలంటే ఏం చేయాలంట? నెక్స్ట్ మనస్సు మార్పిడి కదా ఒకటి ఉంది. ఏంటది? ఇది 2వ పదం. ఫస్ట్ పదము డు నాట్ బి కన్ఫార్మ్డ్. ఫస్ట్ స్టార్టింగ్ ఏమొచ్చింది తెలుగులో? లోక మర్యాదను అనుసరింపక. అండర్లైన్ చేసుకొని 1 అని పెట్టుకున్నారు. లోక మర్యాదను, ఇది ఏమిటి అంటే ఇవి క్రైస్తవ జీవితము శ్రేష్టంగా బ్రతకడానికి రూల్స్. సింపుల్. అంటే బైబిల్ అంతా మీరు చదవాలి రోజు, కానీ సింపుల్గా అండర్స్టాండ్ చేసుకొని ఈ వచనం కనుక మనం పాటిస్తే పరలోకం చేరతాము. 100% చేరతాం. ఏంటి? ఈ లోక మర్యాదను అనుసరింపక ఫస్ట్ది. సెకండ్ది ఏంటి? మనస్సు మారి. చెప్పండి ఏంటి చెప్పండి? మనసు ఎట్లా మారుతుందంట? ఇంగ్లీష్లో రిన్యూయింగ్ అంటుంది. రిన్యూయింగ్. మనసు ఎట్లా మారుతుందంటే దేవుని వాక్యం వల్ల మారుతుంది. మిస్ కాకండి ప్లీజ్, మిస్ కాకండి. ఇంకొక 5 నిమిషాలు. మన మనసు ఎట్లా మారుతుందంట చెప్పండి? మనస్సు మార్పిడి చేయడానికి ఒకే ఒక్క సాధనం ఈ లోకంలో దేవుడు పెట్టాడు. అదేంటి సాధనం చెప్పండి? దేవుని వాక్యం. దావీదు ఏమంటాడు తెలుసా? కీర్తనలు 119:11 ఏమంటాడు? నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు
నీ వాక్యమును నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. అంటే పాపం చేయకుండా ఉండాలంటే దానికి విరుగుడేంటి? లూకాసు వార్త 2:19లో ఒక మాట ఉంది, చదవండి. ఆ మాట చాలా బాగుంటుంది. అసలు ఇవన్నీ బైహార్ట్ కొట్టాలమ్మా, చాలా బాగుంటుంది. మరియా ఎవరిని గురించి అంట? యేసుని గురించిన మొదటి వాక్యం ఉంటుంది. యేసుని గురించిన మాటలన్నీ విని ఏం చేసిందంట? తలపోసుకుని భద్రం చేసుకుని. మనం ఏం చేయాలా? ఇవాళ వాక్యం విన్నాం, పొద్దున విన్నాం, సాయంత్రం విన్నాం, అన్నీ విన్నాం. తలపోసుకుంటున్నామా? తలపోసుకుంటున్నాం అంటే ఏంటి? ఇప్పుడు ఫస్ట్ లవర్ ఒక లెటర్ రాసింది, దాన్ని ఎన్నిసార్లు తలపోసుకుంటాము? 10 సార్లు చదువుతాం ఫస్ట్, నవ్వుకుంటాం మనమే. మళ్ళీ ఏం చేసుకుంటాం? ఒంటరిగా ఉన్నప్పుడు అబ్బాయి ఏం రాసిందిరా, ఎక్కడ కాపీ కొట్టింది, బాగా రాసింది అది తలపోసుకుంటాం కదా. దాన్నే ఒకసారి ఎక్కడన్నా మంచి బిర్యానీ, మటన్ కర్రీ ఏదైనా తిన్నారనుకోండి, ఏం చేసుకుంటారు? ఎప్పుడు మటన్ వచ్చినప్పుడు అలా అరే అరే భలే ఉండే అది అంటమా అనమా? దేవుని వాక్యాన్ని అట్లా తలపోసుకోవాలంట. ఎట్లా తలపోసుకోవాలి? యేసుని గురించిన మాటలను తలపోసుకోవాలి. ఆయన ఆనందించుడి, అప్పుడు నీ హృదయ వాంఛను తీర్చుడి. ఖచ్చితంగా జరుగుతుందండి ఇవి. సరే, తలపోసుకుని ఏం చేసిందంట? తర్వాత భద్రం చేసుకుందంట. ఎంతమందికి మనలో దేవుని వాక్యాలు, ఎన్ని వాక్యాలు కంఠస్థం వచ్చు ఇంతవరకు? లెక్క పెట్టుకున్నారా ఎప్పుడన్నా? రోజు ఎత్తుక తిరుగుతాం, బైబిల్ని ఎత్తుకొని పోతా ఉంటాం. ఎన్ని వాక్యాలు కంఠస్థంగా వచ్చు? ఫర్ ద వేజెస్ ఆఫ్ సిన్ ఇస్ డెత్, బట్ ది లైఫ్ ఇటర్నల్ ఇస్ త్రూ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ కదా. ఇంకా ఏంటి? Therefore now there is no condemnation for those who are in Christ Jesus, for the law of life in Christ Jesus has set us free from the law of sin and death. Romans 1:8. Behold what manner of love the Father has given unto us, that he should be called the children, we should be called the children of God. 1 John 3:1. అట్లా బట్టి కొట్టుకోవాలమ్మా. మన జీవితాలకి ఇవే కదా, ఇవే ప్రాణము. ఈ శరీరానికి ఆక్సిజన్ మాస్క్ ఎట్లనో, మన ఆత్మకు పరలోకానికి పోవడానికి ఒకటే ఒక మాస్క్, ఆక్సిజన్, దేవుని వాక్యం. అది తెలుస్తేనే కదా తప్పు బోధ ఏది తెలుస్తుంది. అది తెలుస్తేనే కదా మన జీవితంలో ఏమైనా వాగ్దానాలు ఎత్తిపట్టి ప్రార్థన చేసుకునేది వాక్యం ద్వారానే కదా. దానియేలు అనుదినం నీ సేవిస్తున్నని దేవుడే నిన్ను రక్షించును కదా. ప్రభువా అన్నావు, నన్ను కూడా రక్షించు ప్రభువా. కాల్ అంటు మీ అండ్ ఐ విల్ డెలివర్ ది, దౌ షల్ గ్లోరిఫై మీ. కీర్తన 50:15 కదా. గాడ్ యు ఆర్ మై రెఫ్యూజ్, ఎ వెరీ ప్రెజెంట్ హెల్ప్ ఇన్ టైమ్ ఆఫ్ నీడ్ కదా. యు ఆర్ మై రెఫ్యూజ్ అండ్ స్ట్రెంగ్త్. కీర్తన 46:1. ఎందుకు ఈ మాటలు చెప్తున్నా మీకు? ఎందుకు? నాకు బైబిల్ నాలెడ్జ్ ఉందని చెప్పుకోవడానికి ఏముందమ్మా? మీ దగ్గరికి వచ్చి చెప్పాలి, సింగపూర్ నుంచి వచ్చి చెప్పాలన్నా మీకు నేర్పించడానికి. మీరు నా పిల్లలు లాంటి వాళ్ళు. వాక్యమును ఉన్నాయి కదా మీ వాక్యాలు. ఒకటి తీసుకోండి, ఇవాళ రోమిలకు రాసిన పత్రిక 12:2 దారంబడ చదువుకుంటూ పోండి. చదువుకుని గుర్తుపెట్టుకోండి. అరే ఉత్తమును, అనుకూలమును, శ్రేష్టమా, పరిశుద్ధమా, ఏంది చిత్తము, ఉత్తమును, అనుకూలము, సంపూర్ణములు అని వస్తుంది. బ్రెయిన్లో ఫిక్స్ అవుతుంది అట్లా. ఉత్తమును, అనుకూలమును, సంపూర్ణమునైన దేవుని చిత్తం ఏదో రూపాంతరం ఉంది. ఇంకేం చేయాలంటే నెక్స్ట్ మనసు మార్పు చెంది రూపాంతరం చెందాలి. సరే, మనసు మార్పిడి దేవుని వాక్యం ద్వారా జరుగుతుంది. దేవుని వాక్యాన్ని నెమరు వేసుకోవాలా, ధ్యానించాలా, భద్రపరచుకోవాలా హృదయంలో. కంపల్సరీ బట్టి కొట్టాలండి. సో కుదిర్చి చెప్తే ఇప్పుడు దాకా ఏం నేర్చుకున్నాం? రోమిలకు రాసిన పత్రిక 12:2లో ఏముంది? లోక మర్యాదను అనుసరింపక. ఇది చాలాసేపు చూసుకున్నాం, ఎందుకంటే అదే ఎక్కువ పాపం చేశారు. రెండోది కూడా చాలా ఇంపార్టెంట్, దేవుని వాక్యాన్ని హృదయంలో దాచిపెట్టుకోవాలా, దానికి కంఠస్థం రావాలి. సరేనా? ఎందుకు చెప్తున్నాను చూడండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నా జీవితంలో ఇటీవల కాలంలోనే ఒక 3-4 నెలల క్రితము హెబ్రీయులకు రాసిన పత్రిక 12:2 పంచుకున్న వాక్యం సంఘంలో. యేసు వైపు చూచుచు మనం ముందుంచబడిన పందపు రంగాన్ని ఓపికతో పరిగెత్తదము, ఆయన సిలువను సహించి సిగ్గును 2 చాలండి, అవమానమును నిర్లక్ష్య పెట్టి. అంటే మా ఇంగ్లీష్లో వచ్చి కదా మాకు, ఈ డిస్పైజ్ షేమ్, క్యారీడ్ ద క్రాస్, డిస్పైజ్ షేమ్. అవమానమును నిర్లక్ష్య పెట్టినాడంట, ఇంకా సిలువను సహించినట్ట. ఈ వాక్యం చెప్పిన తర్వాత, అది సండే చెప్పిన,
మండే రాత్రి ఎందుకో 2 గంటలకేమో నిద్ర వచ్చి మేలుకొచ్చింది. వస్తే ఒక స్వరం నాతో మాట్లాడుతుంది, నీ ఫోన్ ఓపెన్ చేసి అశ్లీలమైన పిక్చర్లు చూడు అంటుంది. క్లియర్గా నాతో చెప్తుంది. చెప్తే అప్పుడే నిద్రలోంచి లేచినండి కదా. హీ డిస్పైజ్ షేమ్ అండ్ ఎండ్యూర్డ్ ద క్రాస్ ఫర్ మీ. అట్లెట్లా చేస్తా నేను అన్నా. నేను ఏమన్నా చెప్పండి, తెలుగులో ఏమనుంది? సిలువను సహించి సిలువను సహించి 2 మాటలే ఉన్నాయి ఉదయం అక్కడ. అవమానము నిర్లక్ష్య పెట్టి సిలువను సహించినాడు. ఈ 2 విషయాలు చేసినాడు. అవమానం అంటే నేకడుగా ఉన్నాడమ్మా. అవమానాన్ని సహించినాడు. ఎవరి కొరకు? నీ కొరకు, నా కొరకు. సిలువను భరించినాడు నీ కొరకు, నాకు. ఆయన అంత చేస్తే నేను ఎట్లా పోయి అక్షీలమైన పుస్తకం బొమ్మలు చూడొచ్చు అని ఫోన్ను ముట్టను కూడా ముట్టలేదు. వాక్యం పనిచేసిందా లేదా? సూపర్ పనిచేసింది కదా వాక్యం. అట్లా మన జీవితంలో వాక్యం ఉంటే టైమ్లీ అనమాట. అంటే అటు నుంచి ఒక మిసైల్ వచ్చింది అంటే ఇదేంటి పేట్రియాటిక్ మిసైల్, ఇట్లా పోయి మనం డెస్ట్రాయ్ కాకముందే అని మధ్యలో పేలుతుంది. అర్థమైందా? మన దగ్గర వాక్యం లేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది? శత్రువు వేసిన బాణానికి పడిపోతాం. సొలొమోన్ లాగా, సంసోన్ లాగా పడిపోతాం. అర్థమైందా? టేలేళ్ళ తొడ మీద పండుకుంటాం. ఇక లాస్ట్కి కళ్ళు కూడా బీకబడ్డాయి. ఎంత పరిస్థితి! ఇవి వాస్తవంగా జరిగిన విషయాలు, హిస్టారికల్ ఇవన్నీ. సొలొమోన్ రాజ్యం పోయిందంటే పోయింది. సులైమాన్ అంటారు ముస్లిం, అందరికీ తెలుసు ఈ విషయం. మనం దానివల్ల లెసన్స్ నేర్చుకోవాలి. లాస్ట్ది ఏంటి? రూపాంతరం చెంది. 3 మాటలు. రోమిల్కి రాసిన పత్రిక 12:2 ఖచ్చితంగా చెప్తున్నా. ఎప్పుడు వచ్చినా, నాకు తెలియదు ఎప్పుడు వస్తానో, ఎప్పుడు వచ్చినా పాపం మన వాళ్ళు అడుగుతుంటారు, ఎప్పుడు వస్తారు బాబా చెప్పండి బాబా. నిజంగా యథార్థంగా చెప్తున్నా, న్యూ జాబ్లో ఎప్పుడో లీవ్ ఇస్తారో లేదో తెలియదు. ఇస్తారా లేదా అని ఎదురు చూస్తూ ఉండాలి మనం. అంటే యాక్చువల్గా లీవ్ అడగడానికి మనకు అర్హత లేదు. ఇప్పుడే జాయిన్ ఆయన కనిపోయి అడిగితే పడ్డది. అది అడగడంలో తప్పలేదు కదా అని ప్రార్థన చేసుకొని పోయి అడిగితే టక్కని పడ్డది ఈ వారంలోనే. కానీ టికెట్లు ఎక్కువ ప్రైజులు. ఏం చేస్తాం అయినా కానీ సరేలే అమ్మని చూస్తా అన్నది. నీకు సర్లే అని వచ్చినాం. అయితే పాయింట్ ఏంటి? మెయిన్ పాయింట్ ఏంటి? రూపాంతరం చెందుట. 3వది ఏమండి? ఫస్ట్ది ఏంటి? లోక మర్యాదను అనుసరింపక. 2వది మనసు మార్పిడి చెంది వాక్యం ద్వారా, వాక్యం భద్రపరచుకోవడం ద్వారా. 3వది రూపాంతరం. రూపాంతరం అంటే ఏంటి? ఇంకొక మినిట్లో చెప్పి ముగిస్తా. ఏమింది? గొంగళి పురుగు ఉంది. ఎట్లుంటుంది గొంగళి పురుగు? నోట్లో వేసుకుంటామా? అసలు ముడతామా? గొంగళి ఏంటి? దురద పుట్టిస్తుంది. గొంగళిలో ఉండే చెడ్డ అలవాటు ఏంది? లేజీ. గొంగళి ఎక్కడున్నావు అంటే ఎక్కడ వేసినావు అక్కడే ఉందా. లేజీ. 3వది ఏం చేస్తుంది? అది ఎక్కడో పోయి తెచ్చుకోదు, కూర్చున్న ఆకునే తినేస్తుంది. ఆశ్రయం ఇచ్చిన ఆకునే పీకబడి. గొంగల్లో చెడ్డ అలవాటు. కానీ ఎవరన్నా లైక్ చేస్తారమ్మా గొంగల్ని? గొంగల్ని చంపడానికి మందులు ఉన్నాయి, పెస్టిసైడ్స్ అంటారు కదా వాటిని. కానీ అటువంటి వాడిని ఒక్కనొక దినం ఏం జరుగుతుంది ఆ గొంగల్లో అంటే టక్కన ఒక ప్యూపాగా మారుతుంది. ఒక కుక్కోర్ని అంటారు దాన్ని. ఒక రౌండ్గా షేప్లో మారిపోతుంది. చూసారు ఎప్పుడన్నా మీరు? గొంగలి మనం అనుకుంటే అది చచ్చిపోయిందిగా, అయిపోయింది దీని పని. కానీ లోపల ఏం జరుగుతుందంటే రోజు కొక్కున్లో, ఆ ప్యూపాలో ఒక మార్పు చెందుతుంది. అన్ని పిక్చర్స్ ఉన్నాయి నా దగ్గర. వీలైతే ఇది పెట్టమని అడిగినా కుదరలేదు. కానీ పాయింట్ ఏంటంటే ఆ ప్యూపాలో, ఆ యొక్క కొక్కున్లో జరిగే మార్పిడికి ఒకానొక రోజు చచ్చిపోయింది అనుకున్న దానికి బయట ఒక రంగుల సీతాకోక చిలుక బయటకు వస్తుంది. సీతాకోక చిలుకని చూసినప్పుడు ఎప్పుడన్నా అనుకున్నామండి ఇది గొంగళి పురుగు నుంచి వచ్చిందని? నాట్ ఎ సింగిల్ అయోటా, ఒక థాట్ కూడా రాదు మనం. అంత గలీజీ, ఎంత అందంగా తయారై ఎగురుతూ ఉంది. మనల్ని కూడా రక్షింపబడిన రోజు మనం గొంగళి పురుగులాగా ఉంటుంది. చాలా అందరికీ వికారంగా మనలో ఎన్నో పాపాలు ఉంటాయి. ఎక్కడున్నాయి ఆ పాపాల లిస్ట్ అంటే మార్కు సువార్త 7:21 ఉంది. కృత్రిమము, పాపం, అన్ని రకాల పాపాలు ఉన్నాయి అక్కడ. కామ వికారత, దేవదూషణ,
కామ వికారత అంటే కామం వివాహంలో చేసుకోవడం తప్పేం లేదు, అది దేవుడు పెట్టిందే. కానీ వికారం అంట జోకొచ్చేంత గలీజ్గా చేసుకునేదాన్ని వికారం అంట. దాన్ని చేస్తున్నారు ప్రజలు. ఇంకేంటి? అభిచారము, వ్యభిచారం. అభిచారం అంటే వివాహం కాకముందు రిలేషన్షిప్, వ్యభిచారం అంటే వివాహం అయిన తర్వాత రిలేషన్షిప్. కృత్రిమం అంటే అన్ని ప్లాస్టిక్. ప్లాస్టిక్ అంటే ఏది? ఇవి ఇంత ఉండాలి, ఇవి ఇంత ఉండాలి, ఇవి ఇంత ఉండాలి, ఇవి ఇంత ఉండాలి, ముఖమంతా మార్చుకుంటారు. ఇవన్నీ కృత్రిమం కదా. ఇవన్నీ దేవుడికి నచ్చనివి కదా. అబద్ధములు, బొంకములు, మాంత్రికులు ఇవన్నీ ఉన్నాయి. విగ్రహారాధికులు వీళ్ళ పేర్లన్నీ ఉన్నాయన్నమాట. ఇవన్నీ అది గొంగలి పురుగు లాంటిది. ఇప్పుడు మనం ఏమైనాము? సీతాకోక చిలుకలుగా మార్చబడ్డారు. యేసుప్రభువారు మార్చారు కదా, మధురంగా మార్చారు. దీన్ని బైబిల్ ఏమంటుందంటే శాంక్టిఫికేషన్ అంటుంది. చెప్పండి ఏంటి? పరిశుద్ధపరచబడటము. చెప్పండి ఏంటి? రోజు రోజు దేవుడు తన స్వరూపంలో మనల్ని ఏర్పరుస్తున్నాడు. ఆయన స్వరూపం అంటే ఏంటి? గలతీలకు రాసిన పత్రిక 5:23-24 ఏమంటుంది? గలతీలకు రాసిన పత్రిక 5:23-24 బై హార్ట్కి వచ్చేవరకన్నా ఇంకా తిప్పుతూనే ఉంటారమ్మా. ముసలోళ్ళు అయిపోతే కళ్ళు కనపడవు, అప్పుడు కూడా తిప్పుతారా? దయచేసి అప్పటికన్నా నేర్చుకోండి అమ్మా తొందరగా వాక్యాలు. ఇక అప్పుడు ఏముండదు, బెడ్లో పండుకొని వణుకుతూ ఉంటాము. అప్పుడు మనం ఏమన్నాలా? గలతీలకు రాసిన పత్రిక 5:22-23 అని మనమే చెప్పుకోవాలా. ఎవరు చదువుతారు? ఎవరు చదివే వాళ్ళు ఉండరు, మన కళ్ళు కనపడవు. నిజం. ఇవన్నీ నేను చెప్తే మీకు ఇంజెక్షన్ ఇచ్చినట్టు ఉంటుంది, కానీ బాగుపడతారు మీరు. మీరందరూ పరలోకం రావాలని నాకు కూడా ఆశగా ఉంది. నేను కూడా చేరాలి. అందరం అక్కడ సంతోషం, డ్యాన్సులు వేయాలి అక్కడ. అట్లుండాల. ఏముంటుంది పాటలు ఆడ. ఒకరోజు పాడుతా తీయగా చూస్తూ ఉన్నా, ఏం పాడుతున్నారు ప్రభు అంటే స్పష్టంగా దేవుడు మాట్లాడాడు. ఇది 1/3 అన్నాడు. 1/3 అంటే ఏంటి? 3 భాగాలు దేవదూతలు ఉన్నారు. ఒకటి గబ్రియలు లీడరు, ఒకటి మికాయేలు లీడరు, ఒకటి లూసిఫర్. ఈ లూసిఫర్ తనతో పాటు ఉండేవాళ్ళు పడిపోయినారు. వాళ్ళే ఈ మ్యూజిక్ ఇవన్నీ వాళ్ళు వర్షిప్ లీడర్స్గా ఉండేవాళ్ళని. అందుకే పాడితే తీయగల అంత తీయగా అనిపిస్తుంది మనకు. కానీ పరలోకంలో ఇంకా 2/3 ఉన్నారు. 3లో ఒకటి పోయింది కదా, ఇంకా 2 ఉన్నారు. వాళ్ళ సహస్రాలు అంట. ఏంటి సహస్రాలు? మనం ఎప్పుడు కోట్లు దాటి సహస్రాలు. అంతమంది దేవదూతలు, వీణలు, అన్ని రకములైన గిటార్లు, అన్ని రకమైన పాటలు పాడితే ఎట్లుంటుంది? ఉదయ నక్షత్రాలు పాడినాయంటే యేసుప్రభువారు పుట్టినప్పుడు, భూమి పునాదులు వేసినప్పుడు ఉదయ నక్షత్రాలు పాడినారంట. ఆ పాటల దగ్గర మనం ఉంటాం. ఇక్కడ ఆర్కెస్ట్రాలో పోయి కూర్చోవాలంటే పెద్ద పెద్ద థియేటర్లలో మనకు టికెట్ అవసరం. ఆస్తులు అడుగుతారు వాళ్ళు. 5 లక్షలు ఇవ్వండి గంట సేపటికి. పరలోకంలో నిత్యత్వంలో ఆ పాటల మధ్యలో ట్యూనింగ్ కూడా చేయని అవసరం లేదు, అన్ని ట్యూనింగ్ ఉంటాయి రెడీగా. ఆడగుసరి వింటాం చూడండి, ఎట్లుంటుంది, సూపర్ ఉంటుంది. కానీ అది మిస్ కావద్దు. పెళ్లి కుమారుడు విందు జరగబోతుంది. 7 సంవత్సరాలు అశ్వరోచి రాజు వివాహం చేసుకుంటే ఎస్తేర్ను 1 నెల రోజులు ఇచ్చినాడు. డ్రింక్స్ ఫ్రీ, అందరికీ డ్రింక్స్ ఫ్రీ. మన తండ్రి యేసుప్రభువారు మనతో పాటు వివాహం జరిగిస్తే అక్కడ 7 సంవత్సరాలు జరగబోతుంది పెళ్లి కుమారుని వివాహ మహోత్సవం. అందులో పాల్గొనకపోతే ఇంకేముంది? ఇంత బతికి స్ట్రీట్ వెనక చచ్చిపోయినట్టు. క్రైస్తవ జీవితం బైబిల్ ఎత్తుకొని ఉదయాన్న దగ్గరికి వచ్చి ఆ పెళ్ళికి వాడు అక్కడ పోకపోతే ఏముంది చెప్పు? బా ఎంత ఫీల్ అవుతుంది. ఒక్క చుక్క నీళ్ళు ఇప్పుడు అయ్యా అని అడిగిందంట. ఎవరు? ఆ స్థితిలో ఎవరు ఉండకుందుము గాక లాజరు లాగా మంచిగా పోయి నెమ్మది పొందినాడంట. ఇప్పుడు ఏంటంటే లాజరు, మనం కూడా ఆయన దగ్గర నెమ్మది పొందాలంటే ఈ 3 విషయాలు చెప్పండి. రోమిలికి రాసిన పత్రిక 12:2 హిస్టరీ చెప్పుకుంటూ వచ్చినాం. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పది. లోక మర్యాదను అనుసరించాలని ఆశపడ్డారు. రెండోది దేవుని వాక్యం, ధర్మశాస్త్రాన్ని పట్టుకో అని యెహోషువ గ్రంథం 1:8-9 యెహోషువతో మొత్తుకున్నాడు దేవుడు. చెప్పిండు ఆ అధ్యాయం మొత్తం. ఈ ధర్మశాస్త్రం నీ నోటి నుంచి పోనీయకు, ఈ ధర్మశాస్త్రం యుద్ధ నీతి నేర్చుకోమని చెప్పలేదు యెహోషువకి. ధర్మశాస్త్రం నేర్చుకో, మీ ద్వారబంధాల మీద కట్టుకోండి. ఎక్కడ? ద్వితీయోపదేశకాండంలో ఉంది. మీ చేతి మీద కట్టుకోండి, బాసికల్లాగా కట్టుకోండి దేవుని వాక్యాన్ని. అందుకే మనం కట్టుకుంటున్నాం. భక్సింగ్ గారు ఎందుకు ఇట్లా పెట్టినాడంటే బైబిల్లో ఉంది, మీ ద్వారబంధాల మీద దేవుని వాక్యాన్ని రాసుకోండి. దేవుని వాక్యాన్ని మన హృదయ పలకల మీద రాసుకోవాలా, బై హార్ట్ చేయాలా.
అజ్జాలు చేయగలిగితే చేయండి. దేవుని వాక్యం శక్తి, శత్రువుని ఎదిరించగల శక్తి, శత్రువుని ఎదిరించగల బాణం అది. సైనికుడి యొక్క వస్త్రాలన్నిటిలో దేవుని వాక్యం ఒక్కటే ఒఫెన్సివ్, అన్నీ డిఫెన్సివ్. శిరస్రాణము, బ్రెస్ట్ ప్లేట్ అన్నీ మనల్ని కవర్ చేసుకోవడానికి శత్రువు నుంచి. కానీ దేవుని ఖడ్గం అనే వాక్యం మాత్రము ఫైట్ చేసే ఖడ్గం అనమాట. ఖడ్గం లేకుండా తిరుగుతా ఉన్నాం మనం. ఖడ్గం కావాలా? దేవుని వాక్యము నేర్చుకోవాలా. వాక్యానికి వాక్యమే, వాక్యానికి శత్రువు వాక్యం వచ్చిందంటే యేసుప్రభువు ఒక వాక్యం కొండ మీద పెట్టినా లేదా? రాళ్ళను రొట్టెనే నో, మనుషుడు రొట్టె వలన మాత్రం జీవించడం. అర్థమైందండి? అట్లా దేవుని వాక్యాన్ని కలిగి ఉండాలి. మూడోది రూపాంతరం చెందడం అంటే ఆయనతో మనం సహకరించాలా. పరిశుద్ధపరిచే ప్రయాణంలో మనం ఆయనతో ఉండాలా. ప్రేమ, సంతోష, సమాధానాలు, దీర్ఘశాంతం, దయాళుత్వం, ఆశ, నిగ్రహం, మంచితనం ఇవన్నీ మనలో ఏర్పడాలని ఆయన పడుతున్న తపనకు మనం ఆయన కోఆపరేట్ చేయాలి. కోఆపరేట్ అంటే ఎట్లా? దానియేలులాగా నన్ను నేను అపవిత్రపరచుకోను ప్రభా, ఫోన్లలో అశ్లీలమైన పిక్చర్లు చూడను ప్రభా, సినిమా థియేటర్లకు పోయి కూర్చోను ప్రభా, డ్యాన్సులను అశ్లీలమైన వాటిని చూడను ప్రభా, సహాయం చేయండి ప్రభా. ఒకసారి చూస్తే తప్పులేదు. దావీదు ఈ మాట చెప్పి ముగిస్తా. దావీదు స్నానం చేసే అమ్మాయిని ఒకసారి చూసింటే ఏమన్నా ఉండాలా? అరే, లేడీస్ సిస్టర్స్ క్వార్టర్స్ ఉంది మన దగ్గర, పోయాడ స్నానం చేసుకోమని, ఆమెకు బాత్రూమ్ లేనట్టు ఉంది అంటాడు. అనాలా తండ్రిగా, రాజుగా. కానీ ఏం చేసినాడు? మిస్ అయింది. మనకు కూడా అట్లా ఛానళ్ళు తిప్పుతున్నాడు. ఫ్యాషన్ టీవీ వచ్చింది అనుకోండి, ఏం చేయాలా? తిప్పేసేయాలా? అది ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించడం. మళ్ళీ మనం కలిసి మళ్ళీ కలవము ఈ వారము. ఇక ఈ వారం శనివారం బయలుదేరి వెళ్తున్నాము. మీకు గుర్తున్నప్పుడల్లా మీరు చేయాల్సింది ఏంటి? ఆంటీ గారు ఇందాక ఏడ్చుకొని ప్రార్థన చేసింది యెరూషలేం గురించి. యెరూషలేం కొరకు చాలామంది ప్రార్థన చేసి, మా కొరకు ప్రార్థన చేయండి. నా పేరు థామస్, గ్రేస్, 2 పిల్లలు. మీరు వాక్యం ద్వారా ఆశీర్వదింపబడ్డారంటే సింగపూర్లో సేవ చేస్తున్నాము, ఉద్యోగం కూడా చేస్తున్నాము. టైమే ఉండదు, ఒక్క క్షణం టైం ఉండదు, నిద్రకు అసలే ఉండదు. ప్రార్థన చేయండి నా కొరకు. గ్రేస్, నా పేరు థామస్, డౌటింగ్ థామస్కి అబండెంట్ గ్రేస్ని ఇచ్చినాడు. పిల్లలు సారా, ఇమాన్యుయల్. మీకు ఎప్పుడల్లా గుర్తొస్తుందో. యాక్చువల్లీ ఇంకో మాట కూడా చెప్తా. రోజు మీరు ఇక్కడ ఆదివారం కూడా మా కొరకు ప్రార్థన చేయండి. మీ కొరకు కూడా మేము ప్రార్థన చేస్తాం. మీ వాక్యం కూడా అక్కడ వింటుంటాం బ్రదర్స్ అందరు చెప్పి. దేవుడు ఈ వాక్యాన్ని దీవించును గాక. వెంకట